ప్రాబ్లం ఏంటమ్మా అసలు? మీరు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందమ్మా? విడాకులు చేసుకోవాలి. ఆయన దారిని ఆయన ఉంటాడు, మా గురించి ఏది పట్టించుకోరు. ఇంతకు ముందే వాళ్ళ వదినకి ఆయనకి సంబంధం ఉండేది. మా అమ్మ వాళ్ళకి తెలియదు. నాకు 12 సంవత్సరాలకు మ్యారేజ్ చేసారు. అయ్యయ్యో. నేను చాలా సార్లు చూసిన సార్ మీ షోని. కాకపోతే ఇక్కడికి వద్దామంటే భయం పడేదాన్ని నేను. జీవితమే ఎట్లా అయిపోయింది అమ్మా, వచ్చి మాట్లాడితే తప్పే ఉండదు. కానీ అట్లా ఒప్పుకోరు సార్ మా వాళ్ళు, మీ కమ్యూనిటీలో ఒప్పుకోరు. 15-16 సంవత్సరాలకి ఆమె జీవితమే అయిపోయింది, మొత్తం అయిపోయింది సార్. అసలు ఏంటంటే ఏమని చెప్తారమ్మా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం? నాకు 2 పాపలు, మా హస్బెండ్ లేడు. 2 years అవుతుంది. కోర్టులో కేసు కూడా నడుస్తున్నా, డైవర్స్ వరకు. కోడతీత తెచ్చుకొని కాసేపు కూర్చొని టీవీ చూసుకుంటూ తాగిండు. పప్పు తోటి కొడితే ఎక్కడికక్కడ నాకు బాధలు వచ్చినాయి మేడం. నేను లేచే పరిస్థితి లేను. నా బిడ్డ మొత్తుకుంటుంటే ఆ పిల్లని కాలు తీసిండు, గోడకేసి కొట్టిండు. కొట్టేసరికి అలా పాప మొత్తుకుని చచ్చిపోయింది అనుకొని భయపడేస్తారు. నేను డెలివరీ అయ్యే చిన్న పాప పరిస్థితి బాగాలేదు. 7 months పాప పుట్టింది. టెన్షన్ లా నేను కూలి పనిలో విన్నసారి పాప కడుపులో పెట్టుకుని మెట్లు ఎక్కువ దిగడం వల్ల ఎట్నో దేవుని పుణ్యమా అని మా అమ్మలు పెట్టకుండా నాకు బిడ్డ అంబులెన్స్ రాకముందుకు ఇంట్లోనే డెలివరీ అయినా నేను. కానీ మా చిన్న పాప పరిస్థితి బాగలేక నేను హాస్పిటల్ 4 రోజులు తిండి లేకుండా నేను భరించిన. నాకు ఇల్లు కూడా లేదు సార్. మా అమ్మ వాళ్ళకి గడికొకసారి మంచిగా ఉన్నంత సేపు నా బిడ్డ అంటారు, మంచిగా లేనప్పుడు నా ఇంట్లోకి వెళ్ళమంటారు. నాకు ఇల్లు లేదు. మరి ఎక్కడ ఉంటున్నావు అమ్మా ఇప్పుడు? ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. అన్నప్పుడు బయట కూర్చుంటా, అనకు ముందుకు వచ్చి ఇంట్లో ఉంటా సార్. ఎందుకంటే నా పిల్లల మొక్కలు కానీ ఇప్పుడు పిల్లలు నాన్న అడుగుతున్నారా? మా చిన్న పాప డాడీ అంటది. నేను ఎవరినో చూపించాలి. సో మీరు కూడా ఈ షో నుంచి ఒక కుటుంబిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ షో ద్వారా మీకు ఒక కుటుంబిషన్ అయితే మేము హెల్ప్ చేయగలం, నో ప్రాబ్లం. అమ్మా మీరు ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? ఏం చేస్తున్నారు ఇప్పుడు? నాకు 2 పాపలు. రోజు తాగుతూనే ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పెళ్ళి అయిన తర్వాత? 2 సంవత్సరాలు. అంతే? 2 సంవత్సరాలలో మస్తు టార్చర్ పెట్టిండు. జాకెట్లు కూడా కాల్ చేసేవాడు. అయ్యయ్యో. చాయ్ పెట్టిస్తే చాయ్ కూడా ఇట్లా పోసేటోడు మీద. ఎంత ప్రాబ్లం ఉంది, గుండెకు ఒక రంధ్రం మూసుకుపోయి ఆపరేషన్ చేసిరు. అయ్యయ్యో. ఇప్పుడు మీ ఆయన సైడ్ నుంచి ఏం రాలేదమ్మా మీకు? ఇల్లు గానీ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. సామాన్ అంతా చదువుకొని వెళ్ళిపోయిండు చిన్న పాప గుట్టగా. ఇప్పుడు మీరు మిషన్ నేర్చుకున్నారమ్మా? మీకు ఈ షో ద్వారా మీకు మిషన్ మీ ఇంటికి పంపిస్తానమ్మా ప్రెసెంట్. అమ్మ మీదు చనిపోయిండు. 3 ఆడపిల్లలే. కరోనా వచ్చింది, నాకు వచ్చింది, అతనికి వచ్చింది. చనిపోయిండు. నేను అసలు చూడలేదు, మీరు దగ్గరికి కూడా రాలేదు అసలు. ఎవరైనా కార్యానికి వచ్చి ఇంటికి వచ్చి బొట్టు పెట్టి అందుకొస్తే నీకెందుకు పెట్టరమ్మా, మన కడపకు పెట్టిపోతారు ఎందుకు అని అడుగుతుంది. చాలా ఏడ్చేదాన్ని నేను. ఈ భర్త లేని వాళ్ళకు, ఇట్లా ఒంటరి మహిళలకు ఎందుకు ఆ దేవుడు అందరిని ఒక తీరు చూస్తే బాగుండు అనిపిస్తుంది సార్. ఆ బాధ ఎక్కువ ఉంటుంది సార్ ప్రతి దానికాడ కూడా. సొసైటీకి కూడా నిజంగా రిక్వెస్ట్గా చెప్తున్నాను, భర్త వదిలిపెట్టిన ఆడవాళ్ళని లేకపోతే భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళని చులకనగా చూడమాకండి. మీ కూతురింట్లో, మీ కొడుకింట్లో, ఎవరింట్లో అయినా జరగవచ్చు, ఎవరింట్లో అయినా జరుగుతుంది. ఇట్లా మాట్లాడే వాళ్ళకన్నా పెద్ద వికలాంగుడు ఎవడు ఉన్నాడు? నోరున్న వికలాంగులు మీరు, అంతే. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన షో చూసి కూడా మీకు కాల్ చేశారు కదా ఫస్ట్ షో ఎపిసోడ్ కి. ఒకసారి మీరు మాధురి గారు కాల్ చేశారు. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్ రోషన్ గారు, బాగున్నారా? బాగున్నాను. రోషన్ గారు, మీరు మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నిజంగా మీకు దేవుడు బాగా చూడాలని కోరుకుంటున్నాను. ఆ మహిళలకి ఖచ్చితంగా 20 మిషన్లు నేనైతే ఖచ్చితంగా వాళ్ళకైతే నేను డొనేట్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
మా సైడ్ నుంచి మాత్రం అందరికి కుట్టు మిషన్లో ఫ్రీగా పంపిస్తామమ్మా. మీరందరూ ఒంటరి మహిళలు ఈ షోకి వచ్చే వరకు కూడా, కానీ ఈ షో అయిపోయిన తర్వాత మీరు మహారాణులమ్మ. డోంట్ వరీ, హ్యాపీగా సంతోషంగా ధైర్యంగా ఉండండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు అవర్ షో జీవిత వేదిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వ్యూయర్స్ అందరికి కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోవచ్చు అందరికి కూడా. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్కే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో 10 మంది వచ్చారు ఒంటరి మహిళలు. అందరికి కూడా మేము స్పాన్సర్ చేస్తాం ఒక మిషన్. వాళ్ళు హ్యాపీగా ఉంటారు లైఫ్ లాంగ్ ఒక మిషన్తో. అంటే మేము స్పాన్సర్ చేస్తామని మిడిల్ క్లాస్ నుంచి బిలో మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తామని చెప్పేసి కొన్ని వందల కాల్స్ వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, స్పందించిన వాళ్ళు, మగవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒకళ్ళైతే కాల్ చేసి మొత్తం 10 మందికి మేమే స్పాన్సర్ చేస్తాం మిషన్లు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అమ్మ, సమాజంలో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒంటరి మహిళకి చెప్తున్నాను, మేమైనా సుమన్ టీవీ అయినా, ఎస్పెషల్లీ పర్సనల్గా నేనైనా మీ అందరికి ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, మీ ఇంట్లో ఒక కొడుకుగా. డెఫినెట్గా ఈ షోకి రండి. అండ్ రాని వాళ్ళకి కూడా కాల్ చేయొచ్చు, మీ ప్రాబ్లం చెప్పొచ్చు. డెఫినెట్గా మేము సొల్యూషన్ ఇవ్వగలిగితే ఇస్తామమ్మా. అండ్ మాట్లాడేద్దాం ఈరోజు వచ్చిన ఈ ఒంటరి మహిళలతో, వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అమ్మా. నిజంగా రూరల్ ఏరియా నుంచి కూడా మేము కూడా బయటకు వచ్చి సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ మీద కాదు, మా మీద జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్ మీద మాట్లాడటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి మేము మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చారు ఈ జీవిత వేదిక ప్రోగ్రామ్ అని చెప్పేసి. మీ అందరూ వచ్చారు కాబట్టి, ఎక్కడి నుంచి వచ్చారు, పెళ్ళికి ముందు మీ జీవితం, పెళ్ళికి తర్వాత మీ జీవితం, అసలు ఏంటంటే ఏమని చెప్తారమ్మా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం? మీ పేరేంటి? నా పేరు మహేశ్వరి సార్. అమ్మా, నేను కొండగడప నుంచి వచ్చాను. మరి మోత్కూరు మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. నేను మదర్ ఫౌండేషన్ లో కోవెటర్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు, మా హస్బెండ్ లేడు. 2 years అవుతుంది. కోర్టుల కేసు కూడా నడుస్తుంది డైవర్స్ వరకు. పెద్ద పాప 8 years ఉంది, చిన్న పాప 4 years ఉంది. పెద్ద పాప 6 years 6 సంవత్సరాల వరకు నేనే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చదువుకున్నా. గొడవ కొట్టి పంపించిండు. చదువుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికాడ కూలి పని చేసుకుంటూ చదువుకున్నా. తర్వాత 6 సంవత్సరాల తర్వాత మా పాప ఉండి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా మమ్మీ అందరూ డాడీ వాళ్ళు వస్తున్నారు, నాకు డాడీ లేడా, నాకు రాడా, అందరూ వచ్చి అన్నీ కొనిపించి పోతున్నారు, నాకు రావట్లేదు. మా పాప అంటే నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, తాగి వచ్చి కొట్టినా పర్వాలేదు, నా బిడ్డకు తండ్రి లాంటి వాడు ఉండాలి అనుకొని మా అదే కొండగడపలో కౌన్సిలర్ వాళ్ళను కలిసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి పిలిపించిన రెస్పాన్స్ కాలే మా ఆయన. కానప్పుడు మోత్కూరు పిఎస్కి వెళ్ళిన, అక్కడ కేసు చేపించిన తర్వాత కౌన్సిలర్ మాట్లాడినాక డేటులు పెట్టారు సార్. వస్తామన్నారు, రాలేదు. తర్వాత ఒక నెల రోజులు చూసిన తర్వాత పిలిపిస్తూ వచ్చినాక వాళ్ళు ఏమన్నారు, మా భార్యను నేను తోలుకపోతా అనలేదు, ఏమనలేదు ఆయన అసలు. ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది, మరి ఇట్లా కొడితే నేను వచ్చిన 6 సంవత్సరాల పాపని నేను దాదిన, బర్త్డేకు ఫోన్ చేసినా రాలేదు, కనీసం దేనికి కూడా వచ్చి చూడట్లేడు, నా బిడ్డ పరిస్థితి ఏం సార్ అనిపోయి నేను ఎస్ఐ సార్ కాళ్ళ మీద పడ్డ తర్వాత సార్ ఏమన్నాడంటే, నీకు ఎట్లనైనా న్యాయం చేస్తామమ్మా, నువ్వు చాలా వీక్ అయిపోయినావు, మీ అమ్మల ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పి సార్ అన్నాక, మా అత్త మా ఆయన దగ్గర ఉంటుంది. ఆమె ఈయన దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే, భార్య బిడ్డ అనేది ఆయనకు పరిచ అనేది లేదు. ఆమెను మా బావ దగ్గర 6 నెలల 3 నెలల పెడితే భార్య మీద బిడ్డ మీద ప్రేమ ఉంటున్న ఉద్దేశంతో పెద్ద మనిషి సమక్షంలో స్కూల్లో మాట్లాడుకున్నాం. కులానికి ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చినాక 50 మంది పెద్ద మనుషులు వచ్చి, మరి నీ భార్య నీ బిడ్డ పరిస్థితి ఏంది, నువ్వు తీసుకుపోవా శివ, మరి ఎన్ని సంవత్సరాలు ఆ పాపను దాస్తుంది, తండ్రంటోళ్ళ ముఖం అందరూ పాపను చూడమంటావా అంటే, నేను తోలుకపోను, మా అమ్మే నాకు కావాలి అంటే, మరి ఆమెకు ఏది ప్లాట్ ఉంది సార్, మరి ఆ ప్లాట్ మా బావకు లేదు, నీకే ఇస్తా, నీ భార్య లేకుండా నన్ను చచ్చిపోయినాక సాధు అని మేము చెప్పింది. ఆయన అదే, నా భార్య లేకున్నా బిడ్డ లేకున్నా నాకు అదే కావాలనుకుని ఉన్నాడు. మరి ఈమె చనిపోయినాక కూడా ప్లాట్ చెరసగం అవుతుంది కదా, మరి ఆయన దగ్గర. ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా పెళ్ళయ్యాక అసలు మీరు? 3 months ఉన్నాక పెద్ద పాప ప్రెగ్నెన్సీ అయింది. 3 monthsకే ఇక్కడికి వచ్చేసిన అమ్మ వాళ్ళ ఇంటికి.
వచ్చినాక డెలివరీ అయినంత వరకు కాదమ్మా, పెళ్ళైనాక 3 నెలలు మాత్రమే భర్తతో కలిసి ఉన్నారు మీరు. అవును అప్పటికి పెద్ద పాప కడుపుతో ఉన్నారు అంతేనా? అప్పటికే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. అయినాయి. మా డాడీ పెళ్ళైన నెల లోపల తోలకరానికి వస్తే తాగి మా డాడీని కొట్టిండు. కొట్టినాక నేను మా చెల్లకు నాకు ఇద్దరికి ఒకసారి కమల పిల్లలు, నేను పెద్ద అమ్మాయి, ఆమె మేనులకి ఇచ్చినాం, ఆమె చిన్న ఆమె. మా ఇద్దరు పెళ్ళి అయింది. ఇక వచ్చి నన్ను తోలకపోనికి వచ్చినప్పుడే కొట్టిండు. ఇలా దూరం ఇబ్రహంపట్నం ఇస్తే నా బిడ్డ ఏం గతి లేనికి నేను ఇచ్చిన. ఇప్పుడు మీకు ఇద్దరు కవల పిల్లలా? లేదు సార్, నేను ఇంకో చెల్లి ఇద్దరు కమల పిల్లలము. మా చెల్లె వాళ్ళనేమో మేనులకి ఇచ్చి నన్ను బయట ఇచ్చారు. నాకు 2 పాపలు. మరి ఒకసారి మీకు 3 months లోనే గొడవ స్టార్ట్ అయినప్పుడు పాప పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళారు ఇంటికి? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, అత్తగారింటికి వెళ్ళలేదు. ఆ అమ్మాయికి 1 year అయినంత వరకు అమ్మ వాళ్ళ ఇంటికి అన్నీ ఉన్నా. ఉన్న తర్వాత పాపకు అందరు బర్త్డేలు చేసుకుంటారు. నా బిడ్డ అనాదా ఉన్నాడు కదా తండ్రి, నా ఉన్న శక్తిలో నేను చేసుకుంటా అని బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేసి ఒక పెద్దమ్మ సమక్షంలో మా అత్తగారికి ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు అంటే, నువ్వు చేసుకో నేను రాను అన్నాడు. పక్కన పెద్ద మనసుతో వినిపించిన. మరి ఆయన రానన్నప్పుడు నువ్వు కూడా చేసుకో బిడ్డ, నీ బిడ్డ నాన్నది చేస్తావా అంటే నేను చేసుకుంటాను. అన్నీ రెడీ చేసుకున్నాక తీరా ఇక రేపైతే బర్త్డే అవుతానక వచ్చిండు. వచ్చినాక తీసుకుపోతా ఉండురు అంటే నేనన్నా పాపని అన్ని ఇక్కడనే చూసినా చేసిన. సరే కేక్ కట్ చేసుకొని గుడికి వెళ్దాం, పాపను చూసుకున్నాక వెళ్ళిపోదాం, బియ్యం గిట్లా పోస్తారు నీకు చేస్తారని చెప్పిన. నేను చెప్పిన తర్వాత నేను ఉండను, నేను తోలుకొని పోతా అంటే ఎట్లా రమ్మంటున్నావు. నేను 15 రోజుల క్రితం పెద్ద మనిషి ముందు కాల్ చేసిన, మరి పాప బర్త్డే ఉంది అని. నేను రానన్నావు, మరి ఇప్పుడు సడన్గా వచ్చిన, నన్ను బదనాం చేస్తానికి వచ్చినవా అంటే లేదు నువ్వు రాకపోతే వెళ్ళిపోతా అని కారు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. సరే నా ఉన్నంతలో నా పాపకి నేను చేసుకున్నా, ఉన్న కూలి పనులు చేసుకుంటా పాపని. ఇప్పుడు కాదమ్మా, ఫస్ట్ వచ్చినాక పాప పుట్టినాక మళ్ళీ 2వ పాప పుట్టింది కదా, అప్పుడు కలిసారా మళ్ళీ మీరు ఇద్దరు? 6 సంవత్సరాలు పెద్ద పాపని జాదినాక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి పెద్ద మసలు మాట్లాడుకున్నాక వెళ్ళిన మేడం. ఓకే, వెళ్ళిన తర్వాత 2 నెలలు మంచిగా ఉన్నాక చిన్న పాప కడుపులో పడ్డది. పడ్డ తర్వాత మా బావ వాళ్ళ ఇంటికి ఇక చుట్టాలు నా పెళ్ళైన కానీ ఎవరింటికి వెళ్ళలే. అక్కడ పెద్దమ్మ దేని పండుగ అవుతుంటే వెళ్ళినాము. వెళ్ళినాక మంచిగా ఉండురా, ఇప్పుడైనా సంతోషంగా చేసుకోరి అని చెప్పినాక 10 రోజులు ఉన్నాక ఇంటికి వచ్చినాం. వచ్చిన తర్వాత చిన్న పాప ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే పాప ఉండి డాడీ నాకు తమ్ముడు పుడతాడని పాప చెప్పింది. పిల్లలేరు ఏం లేదు, ఇప్పుడు ఎవరు వద్దు. మరి ఎందుకు అట్లా అంటే ఇన్ని రోజుల నుంచి నీకు బరువు బాధ్యత అని నీకు తెలియదు. మరి ఇన్ని సంవత్సరాలు అమ్మ వాళ్ళని నేను బతికిన, మరి ఎట్లా పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, ప్రతిదానికి గవర్నమెంట్ ఉంది, మన పిల్లలు లేని సంపాదన ఎవరికి, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎవరిని సాధినవు, ఎవరిని పెట్టినవు, మరి ఏంటి సంగతి చెప్పు అంటే నాతో గొడవ పెట్టుకున్నాడు, కొట్టిండు. సర్లే ఇన్ని రోజు దూరంగా ఉన్న భర్త కొట్టిండు కానీ అడ్జస్ట్మెంట్ అయినా ఓపికతోటి నేను ఉన్న తర్వాత మా డాడీకి వెళ్తూ బాగాలేదని అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే పంపించిండు, 500 ఛార్జ్ ఇచ్చిండు, పంపించిండు. ఆ పాప కడుపులోనే ఉంది, సెకండ్ పాప. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన 1 నెల రోజులు అప్పటికి 3 months నాకు పడ్డాయి. పడ్డ తర్వాత రమ్మని కాల్ చేసిండు. వెళ్ళిన నైటే నేను ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఇక్కడికి రాగానే వాళ్ళ అమ్మ మా బావ దగ్గర 4 నెలలు పెట్టాలన్నాం కదా, అక్కడి నుంచి వాళ్ళ అమ్మని రప్పించుకున్నాడు. రప్పించుకొని అమ్మ కొడుకులు ఇద్దరు ఏమనుకురో నాకు తెలియదు. ఇక మా అత్తమ్మ ఊరికి పోతున్నా అని వెళ్ళింది. అదే నైట్ మంచి కోటర్ సీసా తెచ్చుకున్నాడు. రోజు పాన్ షాప్కు ఓ రోజు 12 గంటలకు, ఓ రోజు నైట్ 3 గంటలకు వస్తాడు సార్. సరే కొత్త కాబట్టి నా భర్త రోజైతే నేను అక్కడ ఇన్ని రోజులు దూరమే ఉన్నా, మరి ఏ టైంకి వస్తో తెలియదు. రాగానే భర్తని ఇబ్బంది పెడితే సంసారం చేయలేక ఇబ్బంది పెడుతుంది అంటారు. నేను కూడా అడ్జస్ట్మెంట్ కావాలి అనుకొని కూడా నేను ఏం అడగకుండా నేనున్నా. కోటర్ సీసా తెచ్చుకొని కాసేపు కూర్చొని టీవీ చూసుకుంటూ తాగిండు. నేను బెడ్రూమ్లో పాపని తీసుకొని పడుకున్నా. తాగింది మంచిగా ఎక్కువైన తర్వాత మన ఎట్లా కొట్టి చంపేయాలని డిసైడ్ అయ్యిండు. ఎందుకంటే వాళ్ళ మమ్మీని దూరం చేసిన నేను. ఎట్లా అంటే 3 నెలలు పెట్టాలని దూరం చేసిన కదా సార్. ఈమె ఉండొద్దు, మా అమ్మ నాకు కావాలి, 100 గజాల ప్లాట్ పోతుంది, నా భార్య నా బిడ్డ. మిమ్మల్ని చంపాలని చూసాడా? చూసిండు, కాగితం రాయించుకున్నాడు. నా స్త్రీత గౌరవం నీలైనా నా భర్త దగ్గర సంసారం చేయడం నాకు ఇష్టం లేదు. నేను చనిపోయినా నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు, ఆమె పుట్టింటి వేరే నాకు సంబంధం లేదు. కానీ ఇద్దరి మధ్యలో ఒప్పందం చేసుకుని నా ఇష్టపూర్వకంగా నేను రాసిస్తున్న పాపకి 50,000 అని కాగితం రాపించుకుంటూ కొట్టిండు సార్. గ్యాస్ లీక్ చేసిండు, 2 బెడ్రూమ్లకి తాళం పెట్టిండు, గేటుకు తాళం పెట్టిండు, సాగు బతుకుల మధ్యన చేసిండు. అయినా దెబ్బలు భరించుకుంటూ పప్పు గుత్తి తోటి కొడితే ఎక్కడికక్కడ నాకు బాధలు వచ్చినాయి మేడం. నేను లేచే పరిస్థితి లేను. అయినా కూడా గమ్మునుకున్నా. నా బిడ్డ మొత్తుకుంటుంటే ఆ పిల్లని కాలు తీసిండు, గోడకేసి కొట్టిండు. కొట్టేసరికి అలా పాప మొత్తుకుని చచ్చిపోయినారు కొని భయపడేది సార్. నేను భయపడి ఎట్నో కట్ట లేచిన మబ్బుల 2 గంటలకు పాపను ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తా. నేను అక్కడే మాట్లాడుకొని వచ్చిన, నా భర్త అనుకొని నేను వచ్చిన. కానీ నా భర్త ఇలా మారిపోయింది, ఇట్లా చేస్తుండు. నేను చచ్చిపోతే లోకం ఏమనుకుంటా, అది అక్కడ ఏమో చేసేప్పటికనే
భర్త కొట్టినన్న ఉద్దేశం వస్తే ఎన్ని రోజుల నుంచి నేను పల్లెటూరులో బతికిన అని బాధతోటి పాపని ఎత్తుకొని నేను ఎల్బినార్ పోలీస్ స్టేషన్కి వచ్చిన. ఎన్ని మంత్స్ అమ్మా అప్పుడు మీకు ప్రెగ్నెంట్? 3 months సార్. అట్లనే వచ్చిన ఒక హోటల్ దగ్గరకు వచ్చి నిలబడితే ఆకలి ఆకలి అంటుంది పాప. ఫోన్ లేదు, నా ఫోను మా అన్నయ్యకి ఫోన్ చేసి రికార్డ్ పెడితే ఫోన్ గుంజుకొని దాచుకున్నాడు. నా ఫోనే నేను కూలి పని చేసుకొని నేను కొనుక్కొని ఇప్పుడు కూడా ఫోనే లేదు నాకు. తీసుకున్న ఫోన్ దాచుకున్నాడు. ఇక నేను అట్లనే పాపని తీసుకుని పోలీస్ స్టేషన్కి మోత్కూరుకు వచ్చి పిఎస్లో దెబ్బలు చూపించిన. అక్కడ కంప్లైంట్ రాసిన తర్వాత మహిళా మండలి పోలీస్ స్టేషన్ పంపించిన తర్వాత వెళ్ళిన. నా దెబ్బలు చూపించిన, నా చెవులు కూడా ఇప్పటికి వినిపిస్తలేవు సార్. నాకు గట్టిగా మాట్లాడి వినిపిస్తాయి. నేను సదర్ క్యాంప్ అయినప్పుడు కూడా చెవులు వినిపిస్తలేవు అని కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి సదర్ క్యాంపులో చేయించుకున్నా కూడా చిన్న పాప టాయిలెట్ వస్తుందని కింద పోయేసరికి డాక్టర్ ఏం చేసిండే నేను క్యాండిడేట్ లేనని చెప్పేసి 20% రాసింది నాకు. నేను సార్ దగ్గర కాళ్ళ మీద కూడా పడ్డా. సార్ నా మొత్తం షోలు వినిపిస్తలేవు సార్ అని కూడా. సార్ ఏమన్నా నేను వెళ్ళిపోతున్నా మీద ఉంటే తర్వాత చూస్తా 1 year తర్వాత రా అన్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూపిస్తే మహిళా మండలి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏం చేసిరు, పిలిపించిరు, కేసు ఫైల్ చేసి నా భార్య వద్దు కానీ 2 పిల్లలు తీసుకుపోతా అన్నాడు. మరి నీ భార్యనే చాపుతలేవు, పిల్లలు ఎట్లా చాపుతావు అని అడిగితే సపోర్ట్ చేస్తలేడు సార్. ఇప్పుడు మీరు కోర్టులో ఫైట్ చేశారా పిల్లలు నాకే కావాలని? చేసిన సార్. మీ దగ్గరే ఉన్నారు కదా ఇద్దరు? నా దగ్గర ఉన్నారు సార్. నేను డెలివరీ అయ్యి చిన్న పాప పరిస్థితి బాగాలేదు. 7 months పాప పుట్టింది. టెన్షన్లా నేను కూలి పనిలో పోయిన సార్. పాప కడుపులో పెట్టుకుని సుతారు పని కాంచి పోయినా. నేను మెట్లు ఎక్కడ దిగడం వల్ల ఎట్నో దేవుని పుణ్యమా అని మా అమ్మలు పెట్టకుండా నాకు బిడ్డ అంబులెన్స్ రాకముందు ఇంట్లోనే డెలివరీ అయినా నేను. కానీ మా చిన్న పాప పరిస్థితి బాగలేక నేను హాస్పిటల్ 1 రోజులు తిండి లేకుండా నేను భరించిన. ఎందుకంటే నాకు 2 బిడ్డలు, నేను కొడుకు పుడతాడు అనుకున్నా కానీ నాకు బిడ్డనే పుట్టింది. అట్లా నన్ను సంతోషం అనుకున్నా. ఆయన నా పిల్లల ముఖం చూసినాక కూడా నాకు కొడుకు కావాలనిపించలేదు. ఎంతోమంది 10 లక్షలు ఇస్తారు, పాపను అమ్మమన్నారు. నాకు అన్న కడుపు నాకు వద్దు, 10 లక్షలు నా పిల్లలే నాకు అనుకున్నా. ఆయన మారకపోతాడా, నా పిల్ల చూసుకొని బతుకుతున్న ఉద్దేశంతో బతుకుతున్నా సార్. ఇప్పుడు అదే సంధ్యారెడ్డి అక్క పుణ్యం అని నాకు మదర్ ఫౌండేషన్లో కోబెటర్గా నాకు ఇచ్చింది. నాకు ఇల్లు కూడా లేదు సార్. మా అమ్మ వాళ్ళు గడికొకసారి మంచిగా ఉన్నంతసేపు నా బిడ్డ అంటారు, మంచిగా లేనప్పుడు నా ఇంట్లోకి వెళ్ళమంటారు. నాకు ఇల్లు లేదు. మీ అమ్మ నాన్న కూడా అదే అంటున్నారమ్మా? అంటారు సార్. మరి ఎక్కడ ఉంటున్నావు అమ్మా ఇప్పుడు? ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం. అన్నప్పుడు బయట కూర్చుంటా, అనక ముందుకు వచ్చి ఇంట్లో ఉంటా సార్. ఎందుకంటే నా పిల్లల మొక్కలు చూసి చాలా ఘోరం అండి. గ్రామీణ ప్రాంతాలల్లో వాళ్ళకు బ్రదర్స్ ఉంటారు, చూడరు అసలు. నిజంగా సార్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి సర్టిఫికెట్లు అవి కాకుండా ఇమీడియట్గా షెల్టర్ ఇప్పియాలి. ఎంత ఉందమ్మా మీ ఏజ్? 30 సార్. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకే ఆమె నాకు తెలిసి హస్బెండ్తో 3 నెలలు ఉంది. మధ్యలో మళ్ళీ ఇంకో పాపను అనవసరంగా పాపను కనీకనే వచ్చిండు వాడు దరిద్రుడు. చూడండి 7 నెలలకు పుట్టిందమ్మా పాప. ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ బాగుంది పాపకి? గ్యాస్ ఫామ్ అయ్యి పాలు సరిగ్గా తాగలేక హాస్పిటల్ బాక్సులలో 15 రోజులు పెట్టిన సార్. చంపట్టి హాస్పిటల్ జనగంలో. నైట్ 1 రోజుల వరకు నేను బాలెంతనైనా కానీ ఆ టెన్షన్లో పాపను చూసుకున్న బాలెంత నరాలు వీక్నెస్ వచ్చి కూడా నేను పని చేయలేకపోతున్నా. నేను మళ్ళీ నాకు డైవర్ నోటీస్ వేసిండు. ఇంత తెలిసి కూడా మళ్ళీ డైవర్స్ అయితే మహిళా మండలి పోలీస్ స్టేషన్ ఏమన్నారంటే ఏంది శివ ఇట్లా ఉంది పరిస్థితి అంటే 2 పాపే కానీ బాబే కానీ పుట్టినాక 40,000 వాళ్ళకి ఎట్లయినా సెకండ్ కాన్పు ఖర్చు మాదే కదా, ఒక 40,000 మేము ఇస్తాము కాన్పుకు, మేము తీసుకుపోతాం అన్నారు. మళ్ళీ లాస్ట్కి ఏమైందో కనీసం వచ్చింది లేదు. ఏదో పాపో బాబో పుట్టినాక మాట్లాడదాంలే, ఎందుకు తొందర, నేను ప్రెగ్నెన్సీ తోటి ఉన్నా కదా, బీపీ ఎక్కువైతుంది, ఇబ్బంది అవుతుంది అనుకున్నా. ఆయన నాకు తెలియకుండా పాప పుట్టి మేము హాస్పిటల్ నాకు డైవర్ నోటీస్ పంపించిండు మల్కాజ్గిరి. దూరం అండి. కానీ ఇప్పుడు పిల్లలు నాన్న అడుగుతున్నారా? మా చిన్న పాప డాడీ అంటది. నేను ఎవరన్నా చూపించాలి చిన్న బాబు. దీని ఒకటే కదా సార్, చాలా మంది పిల్లలు బయట మా పేరెంట్స్ మీటింగ్కి వచ్చినప్పుడు వస్తారు కదా, అప్పుడు చాలామంది ఆ ప్రశ్న ఎట్లుంటుందంటే ఒంటరి మహిళకి అదొక ఫీల్ అని కాదు సార్, చనిపోవాలనిపిస్తుంది పిల్లలను చూసి బతుకుతున్నారు వీళ్ళందరూ. సార్ నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడవాళ్ళ మైండ్ సెట్ నిజంగా చెప్తున్నానమ్మా,
వాళ్ళు పెళ్లి అంటే భర్త విడిపోయిన తర్వాత విడాకులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకొక పెళ్లి చేసుకుందామే, ఇంకొకరితో ఉందాము, ఇలాంటి మైండ్ సెట్టే ఉండదు. ఉండదు సార్ అస్సలు. పిల్లలే జీవితం ఇంకో వాళ్ళలోనే అన్ని చూసుకుంటారు. అన్ని చూసుకుంటారు. మళ్ళీ ఆ పిల్లలు నాన్న అడుగుతున్నప్పుడు గుండె పిండికపోతే అన్ని తెచ్చేయగలుగుతుంది తల్లి, కానీ తండ్రిని తెచ్చేయలేదు. ఇప్పుడు ఆమెకి అతని మీద ఎంత కోపం ఉన్నా ఏది చేసినా పిల్లల నాన్న అనేసరికి ఎవరిని చూపించాలనేసరికి ఆమెకి ఏడుపు వచ్చేస్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఎవరినైనా అమ్మ అని చూపించగలుగుతాం, ఈయన నాన్న అని చూపించలేం కదా. పెద్ద పాపకు తెలుసు వాళ్ళ డాడీ ఎలా చేసింది, ప్రాసెస్ మొత్తం చూసింది. నన్ను కొట్టింది, నన్ను తిట్టింది, కోర్టులో నేను కాంప్లైంట్ ఇచ్చింది, డైవర్స్ దాకా పోయినప్పుడు కూడా ప్రతి చూసింది. పోలీస్ స్టేషన్ పెద్ద పాప చెప్పింది, మరి మీ డాడీ ఏమన్నాడమ్మా, మరి మీ మమ్మీ కాగితం రాసింది అని అడిగితే మా మమ్మీ ఇష్టపూర్వకంగా రాయలేదు, మా మమ్మీని కొట్టుకుంటూ రాపించిండు, నేను పక్కన ఉన్నా, నన్ను కూడా కాలు పట్టి గోడ చాలా హుషారు కదండి పెద్ద పాప. పెద్ద పాపకమ్మా 6 years. సో ఇప్పుడు ఇవన్నీ జరగటం వల్ల నువ్వు నరాల వీక్నెస్ తో పనిచేయలేకపోతున్నావు, అంతే కదమ్మా. సో ఇప్పుడు తర్వాత సంధ్యారెడ్డి గారు ఈ టైలరింగ్ పెట్టిన తర్వాత దాంట్లో టైలరింగ్ నేర్చుకున్నావమ్మా నువ్వు కూడా? కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ డిగ్రీ చేసింది అమ్మాయి. డిగ్రీ చదువుకున్నావా? అరే. అయితే ఇప్పుడు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఈమెకు వచ్చిన ప్రాబ్లమ్ని ఇట్లా అందరినీ మోటివేషన్ చేస్తూ మేమున్నామనే దానికి కోఆర్డినేట్ 10,000 శాలరీ. ఓకే. సో మీ సంస్థ నుంచి నా సంస్థ నుంచి నెలకి నా సంస్థ నుంచి 10,000 గ్రామీణ ప్రాంతాలలో వెళ్తారు. వెళ్ళేసి టైలరింగ్ సెంటర్స్ ఇట్లా మీరు ఇట్లా నేర్చుకోండి, ఒంటరి మహిళలు ఉంటే భరోసా ఉండాలని చెప్పేసి నేను మోటివేషన్ చేస్తే వీళ్ళు ప్రతి గ్రామానికి వెళ్తారు. అది ట్రైనింగ్ చేపిస్తూ కూడా తను టైలరింగ్ నేర్చుకుంది, చేయించుకుంటుంది, ఇంటి దగ్గర కూడా కుట్టుకుంటున్నావమ్మా. అయితే పాపం తనకి అదే కుట్టు మిషన్ లేదంటే నేను అదే చెప్పిన. సో మీరు కూడా ఈ షో నుంచి ఒక కుట్టు మిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ దయవల్ల ఒక కుట్టు మిషన్. అయ్యో అది దయం కదమ్మా, చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు. అంటే అంటే మీ ప్రాబ్లమ్ ని వాళ్ళ ప్రాబ్లం లాగా చూసుకుంటున్నారు చాలా మంది. పాపం నిజం సార్, ఇవాళ ఒక్క కుట్టు మిషన్ జీవితాన్ని ఎంత మారుస్తుందంటే, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు, ఆ పిల్ల వయసే 30 ఏళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి సాఫ్ట్వేర్ దాంట్లో 20-30 ఏళ్ళకి పెళ్ళే చేసుకుంటాను. ఆ జీవితం మొత్తం చూసింది. 30 సంవత్సరాలకి అంత అయిపోయింది. ఇద్దరు పిల్లలు మెడకు. నాకు మొన్న వచ్చింది మీటింగ్కి వచ్చినప్పుడు, ఆ చిన్న పాప ఎంత సతాయిస్తుంది, ఎంత ఓపిక ఉండాలి, తల్లిదండ్రులు ఉన్నంత వరకు చూస్తారు, తర్వాత అంతే. ఇప్పుడు ఎలా అమ్మా మీకు విలేజ్లలో బ్లౌజ్ కుడితే ఎంత ఇస్తున్నారు? 200. రోజుకు ఒక 5 బ్లౌజులు కుట్టుకుంటారు. 3-4 కుట్టొచ్చు కానీ అందరు ఇస్తారా సార్? ఇంకా అందరు ఇవ్వరు కదా. 800,000 సిటీలో ఉంది కానీ కదా, సిటీలో వచ్చి బతకలేరు కదా. కొంచెం సిటీలో డిజైన్ వర్క్ పెట్టి కుట్టించుకుంటారు సార్. అవునవును. ఆ పల్లెటూరులో అయితే అంత లేదమ్మా, డెఫినెట్ గా ఈ షో ద్వారా మీకు కుట్టు మిషన్ అయితే మేము హెల్ప్ చేయగలం. ఇప్పుడు 3 months అవుతుంది సార్. ఫీజు లేక ఏదో ఒక 5వ తరగతి వరకు ప్రైవేట్ చదివిస్తే ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే తర్వాత గురుకుల పాఠశాల చదివిస్తా అనుకొని నేను అందులో వేసిన. 3 నెలల నుంచి కూడా ఫీజు కట్టక పెద్ద పాప స్కూల్ పోతలేదు. మేడం వాళ్ళు కాల్ చేస్తే రోజు రేపండు, మమ్మీ మా డాడీ ఉంటే మా అమ్మకి ఫీజు కూడా కట్టేవాడు కదా, ఒక్కదాని కష్టం చేసి మా ఇద్దరం చదువుతున్నాం మమ్మీ, మేము పెద్దగైనంత వరకు కష్టమే కదా నా బిడ్డ అడుగుతుంది. చూడండి రోషన్ గారు, ఇవాళ ఫాదర్ లేకపోవడం అంటే అమ్మాయి మనసు కూడా పెద్దగా ఇంత సైకాలజీగా వాళ్ళు ఎట్లా అవుతారు చూడండి. నిజంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోవడం, వాళ్ళ అమ్మ కష్టాలు చూడడము, వీళ్ళకి సమాజం మీద విరక్తి వస్తుంది. పిల్లలకి పెద్దగైనాక కూడా ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా మంచిగా ఆ బాల్యంలో మంచిగా వీళ్ళు చదువుకొని హ్యాపీగా తల్లిదండ్రుల దగ్గర పెరగాల్సిన పిల్లలు తినే లైఫ్ స్టైల్ తను మాత్రం సేఫ్ ఉన్నారండి. తనకు బాధ్యత లేదు. చూడండి, పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ అతను? చేసుకోలేదు సార్. ఏముందని ఇస్తారు సార్ చెప్పండి? ఏమీ లేదు ఆయనకి. ఏదైనా నన్ను ఇవ్వడం నేను అందుకే వీళ్ళకి చెప్తుంటాను సార్ ప్రతి మీటింగ్ లో, మా చెడ్డోడో మంచోడో మన ఇంటోడే అని చాలా అంటే మాక్సిమం బయటికి వచ్చే అంటే మనం ఒక్కొక్కసారి ఇట్లున్నా కూడా పిల్లలు అడుగుతున్నారు చూడండి, పిల్లలకి తండ్రి కావాలి కాబట్టి అని చెప్తాను. ఇంకా అసలు పరిస్థితి బాగలేనప్పుడు బయటకు వచ్చేయమంటాం. మాక్సిమం మనము ఎలాగూ లేదు, మన పిల్లలకు ఒక తండ్రి. సొసైటీలో ఉన్న మగవాళ్ళకి మరీ చెప్తున్నానన్నా, మీకు ఇష్టం లేకపోతే మీ పని మీరు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పిల్లలు అనే వాళ్ళు తండ్రికి తల్లికి దూరంగా పెరగటం అనేది చాలా 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 దుర్మార్గం, గట్టిగా పడుతుంది వాళ్ళ లైఫ్ లో, మైండ్ లో. అది ఇప్పుడు ఆ అమ్మాయికి ఒంట్లో శక్తి ఉండాలి, పని చేసుకోవాలి, పిల్లలను చదవాలి, అది మామూలు విషయం సార్. జీవితం అనేది ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు సంపాదించుకుంటేనే ఇద్దరు పిల్లల్ని సాధలేకపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి అమ్మా. మీరు ఆమెకి మీ ప్రాబ్లం ఏంటమ్మా అసలు? మీరు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందమ్మా? విడాకులు చేసుకోలేదు సార్.
ఆయన దారిని ఆయన ఉంటాడు. అసలు మా గురించి ఏది పట్టించుకోరు. ఎప్పటి నుంచి అమ్మా ఇది? 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు అయింది. పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకుంటారు. మీ దగ్గరే ఉంటున్నారా, ఆయన దగ్గర మా ఉంటారా? దగ్గరే ఉంటారు. పిల్లలకి ఏది వచ్చినా పట్టించుకోరు, ఏది లేదు అసలు. ఒక ఆడ మనిషి అంటే ఒక బొమ్మ లెక్కనే చూస్తాను సార్. అంటే అందరి గురించి అనట్లేదు, మగవాళ్ళు కూడా అందరూ మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు. కానీ ఒక ఆడదాన్ని అవసరం వచ్చినప్పుడే వాడుకోవటం అది మంచిది కదా సార్. మన భార్య మన పిల్లలు అనేది పట్టించుకోవాలి కదా సార్. అవును. ఇష్టం వచ్చినప్పుడు రావటం, ఇష్టం వచ్చినప్పుడు పోవటం అట్లా మంచిది కదా సార్. అంతే చేస్తారు. అసలు ఏది పట్టించుకోరు. మా బాబుకి యాక్సిడెంట్ అయినా కూడా పట్టించుకోలేదు, ఏది పట్టించుకోలేదు. పిల్లకి ఎన్ని సంవత్సరాలకు తెలిసింది ఈయన మంచోడు కాదు, మనకు 6 నెలల నుండి నన్ను కొట్టడం ఇట్లా స్టార్ట్ చేసింది సార్. అంటే వాళ్ళకు ఇంతకు ముందే వాళ్ళ వదినకి ఆయనకి సంబంధం ఉండేది. మా అమ్మ వాళ్ళకి తెలియదు. నాకు 12 సంవత్సరాలకు మ్యారేజ్ చేసారు. అయ్యయ్యో, తెలియదు అసలు మ్యారేజ్ అంటే ఏంటిది అనే తెలియని వయసులో నాకు మ్యారేజ్ చేసారు. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. పిల్లలు నాకు 6 నెలలకు మ్యారేజ్ కాగానే మా బాబు కడుపులో పడ్డాడు. చూడండి, 13 సంవత్సరాలకి నాకు 2 బాబులు. 16 సంవత్సరాల వరకు 2 పిల్లలు అయిపోయారు, ఆపరేషన్ కూడా అయిపోయింది. చూడండి, నా ఇష్టం పూర్తిగా చేసుకున్నా. ఎందుకంటే మా ఆయన పరిస్థితి ఎట్లుంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ఇష్టంగా చేసుకున్నా ఆపరేషన్. అసలు ఏం చేసినా మాకు ఇవ్వడు. మేము ఉన్నా ఏం లేదు, చచ్చిపోయినా ఏం లేదన్నట్టుగానే ఉంటాడు. ఒక పండుగ వచ్చిందని మా గురించి వదిలేయండి, పిల్లల గురించి అయినా ఉండాలి కదండి. అసలు ఏది పట్టించుకోడు మా గురించి. అందరికీ భార్య ఎల్లగొట్టింది, పిల్లలు ఎల్లగొట్టిరని చెప్తాడు. అసలు మా దగ్గర ఉండడు ఆయన. ఇప్పుడు మేమేమన్నా గవర్నమెంట్ దాంట్లో ఏదైనా అడుగుదామంటే డెత్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు పింఛన్ కోసం. ఉన్నప్పుడు చనిపోయినట్టుగా ఎట్లా ఇట్లా చాలా సార్లు చనిపోవాలనిపించింది సార్. నాకు చాలా సార్లు చనిపోదాం అనుకున్నా. పిల్లలు ఉన్నారని బతకటమే, కానీ ఇప్పుడు బయటకు పోయి అడిగితే పని చేసుకుందామంటే జీతం సరిపోవట్లేదు, ఇంటి రెంటు. ఏ చుట్టాలు చూసుకుంటారు సార్, ఏ చుట్టాలు ఇంకా చెడిపోతే నవ్వుతారు, మంచిగా బతికితే ఏడుస్తారు. కానీ చాలా సార్లు చనిపోవాలనుకున్నా నేను. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఇట్లా పింఛన్ పెట్టుకోవాలంటే వాళ్ళకి తెలుసు మా ఆయన ఇక్కడ ఉండడు, అంతా ఏది పట్టించుకోవడానికి తెలుసు. పాప ఆయన అన్నాడుగా నేనేం చేయలేను, ఇట్లా వాళ్ళు అడుగుతాండ్రు కాబట్టి రూల్స్ ప్రకారం. అప్పుడు ఏం చేయాలి సార్? మేము చదువుకోలేదు కూడా. మీరు 7th చదువుకున్నా. మనిషి చనిపోక ముందే డెత్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు సార్? అంటే సాధట్లేదు, ఇటు గవర్నమెంట్ నుండి మాకు ఏది లేదు. ఎట్లా బతకాలి సార్? కానీ 16 సంవత్సరాలకి మీ జీవితంలో అన్ని అయిపోయింది. చాలా మంది అన్నారు. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ తల్లిదండ్రులు కానీ పెళ్లి చేసుకుని చాలా మంది అన్నారు, నన్ను చాలా ఇబ్బంది పెడతంటే మీ అమ్మ నాన్న మీద కేసు పెట్టండి, నేను నడుస్తుందంటే ఏం పెట్టాం సార్. వాళ్ళకి తెలియదు ఈ ఏజ్లో మ్యారేజ్ చేయాలి. మా పెదనాన్న వాళ్ళ కూతుర్లు కొడుకుల కంటే తొందరగా మ్యారేజ్ చేసిరు. మాది తెలియదు, మ్యాచ్డ్ కాకముందే పెళ్లి చేసిరు. అవును రోషన్ గారు, ఇప్పుడు 12 సంవత్సరాల దూరంగా ఉన్నారు కదా, మరి డైవర్స్ రాలేదు కదా, నిజంగా ఒంటరి మహిళ పెన్షన్ కింద పెట్టుకోవాలంటే ఎట్లా చేయాలి? ఎంతో మంది ఎమ్మెల్యేలు మైకుల ముందు చాలా చాలా హామీలు ఇస్తారు కదా. నాకు 2 పాపలు కదా, మనం బతకడానికి ఇబ్బంది అవుతుంది. కనీసం నేను ఒంటరి మహిళ కిందనే ఉన్నా కదా, మరి వచ్చి చూస్తలేడు, సాధట్లేడు. నాకు ఒక పింఛనన్న పెట్టండి అని నేను అడిగిన ఏది కౌన్సిలర్ వాళ్ళను. నీకు డైవర్స్ అయినట్టు నువ్వు కోర్టు నుంచి నువ్వు పేపర్ రఫ్ గా మాట్లాడతారు కాదు. ఇప్పుడు నేను మీ జిల్లా నాయకులు చాలా మంది అండి, భువనగిరి ఇప్పుడు ఎంపీ చామల కిరణే కదా, ఆయన కూడా ఒక వీడియో నేను మీరు పంపిన చూశాను. ఒంటరి మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తామని. ఇక్కడ కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా శామ్యుల్ నియోజకవర్గం వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా, ఆయన కూడా చెప్పారా? అయితే ఇప్పుడు రూల్స్ వాళ్ళు ఏం చేస్తారు సార్? ఇప్పుడు గవర్నమెంట్ రూల్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా అసలు ఎమ్మెల్యే తెలుసుకుంటే కుట్టు మిషన్ ఏముందండి? కుట్టు మిషన్ కదా. ఇప్పుడు ఒంటరి మహిళకు 2000 పెన్షన్ వస్తుంది కదా, ఆ 2000 పెన్షన్ అంటే వాడేమో డైవర్స్ ఇవ్వడు, వాడేమో ఎక్కడో బతుకుతాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎగ్జాంపుల్ తీసుకుందాం, తనని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉన్నారు ఇప్పుడు 2 మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళ పరిస్థితి 2 పిల్లలు, ఆమెకి 2 పిల్లలు. అమ్మా ఇప్పుడు మీకు 16 సంవత్సరాలకి అన్ని అయిపోయినాయి కదమ్మా, తర్వాత కూడా అంటే మ్యారేజ్ చేసుకోమని ఆలోచన? చాలా సార్లు తిరిగిండు సార్. నాకు భార్య చనిపోయింది, ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం చాలా మంది దగ్గర తిరిగిండు. మీరు అనుకోలేదు అసలు? ఎప్పుడు నేను అనుకోలేదు సార్. ఇంకేముంటుంది సార్ ప్రపంచం అట్లా. అసలు ఒక్క మొగాయనతో ఎట్లా అయిపోయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది సార్? పిల్లల కంటే ఏది ఉండదు సార్. మొగోళ్ళు అంటే 4 ఆడోళ్ళ కాడికి పెళ్లి చూపులో పోతారు, ఆడోళ్ళు ఎట్లా పోతారు సార్?
సమాజం ఒప్పుకుంటుందా సార్? ఎందుకంటే నేను ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చన్ నొప్పించడానికి కాదు. కాదు సార్. మగవాడు 4 చోట్లకి వెళ్తాడు నిజంగానే. ఆడవాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి 15 సంవత్సరాల 16 సంవత్సరాలని ఆలోచించరు. పాపం 15-16 సంవత్సరాలకి ఆమె జీవితమే అయిపోయింది. మొత్తం అయిపోయింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే 16-17 అంటే 10th క్లాస్ 9th క్లాస్ లో ఉంటాం. కానీ 16కి ఆమెకి 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఆమెకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాదు. పిల్లలు ఎదురుగా ఉండి ఇంకొక మగవాడి జీవితంలోకి వస్తాడు అంటే ఆ స్టెప్ ఫాదర్ అనేవాడు చూస్తాడా లేకపోతే వాడు చంపేస్తాడా వీళ్ళని? సార్ నిజంగా సమాజంలో చాలా మంది చేసుకుంటున్నారు హై సొసైటీలో. సార్ ఇప్పుడు ఏది చేసుకున్నా నేనైతే మా ఫౌండేషన్ నుంచి సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దనే చెప్తా. ఎందుకు అంటే సార్ ఇవాళ చేసుకున్న వ్యక్తిని చూస్తాడు తప్ప ఆమెకున్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో చూడడు. అది 100% చూడరు. నేను అనేది ఏంటంటే దానికన్నా ఒంటరి మహిళగా ఉండి పిల్లలను చూసుకున్నంత ఆనందం ఉండదు. రెస్పెక్ట్ సరే, ఇప్పుడు ఒంటరి మహిళగా ఉంటేనేమో సమాజం ఒంటరి మహిళ అంటది. ఆ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నీవెట్లా బతుకుతావు కొంతమంది అంటారు, కొంతమంది చేసుకోండి, కొంతమంది ఏమో చేసుకోవద్దు. చేసుకున్న తర్వాతనేమో వాడు తన శరీరాన్ని తన భార్యగా శరీరాన్ని చూస్తాడు తప్ప నీకున్న పిల్లని వాడు చూడడు. పిల్లగాని కాడు చూడడు. అది సమాజంలో జరుగుతుంది. అదే మరి మగవాడికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఈమె యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళ పిల్లలకి ఒక తల్లి అవుతుంది. కానీ ఈమెకున్న పిల్లలకి వాడు తండ్రి కాడు, ఎట్టి పరిస్థితిలో కాడు. తన శరీరాన్ని తన శరీర సుఖమే చూసుకుంటాడు తప్ప ఎట్టి. అందుకని ఒక్కటే సార్ నేను సమాజంలో ఒకటే చెప్తా, ఉమెన్ ఒక స్ట్రాంగ్గా ఉండాలి. మనకు ఇవాళ మనం వచ్చేటప్పుడు ఒకరమే పుట్టినాం, పోయేటప్పుడు ఒకరే పోతాం. ఇవన్నీ మధ్యలో వచ్చినాయని మధ్యలోనే మన పిల్లలు బంగారం లాగా పెంచుకుంటే అదే పెద్ద ఆస్తి అని చెప్తా. మీకు అంతస్తులు అవసరం లేదు, పిల్లలను మంచిగా చదివించాలి. అందుకని గ్రామీణ ప్రాంతాలలో మీకంటే ఒక ఆత్మవిశ్వాసం ఏర్పాటు చేసుకోవాలి. మహిళల ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఏం పని చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను ఇంట్లో పని చేసుకుంటాను సార్. ఇప్పుడు చేతగాక కూడా ఏం చేయట్లేదు. మా ఫౌండేషన్ లో మిషన్ నేర్చుకున్నాను, సంజక్క ఫౌండేషన్ లో. సో ఇప్పుడు మీకు కూడా ఒక మిషన్ వస్తే ఇంట్లో కుట్టుకుంటా సార్. సిటీలోనే ఉంటారు? సిటీలో పెద్దంబర్పేట. చాలా సార్లు చనిపోవాలనుకున్నా, ఈ సంజక్క వల్ల నేను ఇట్లా కొద్దిగా ఇట్లా మంచిగా ఉన్నా, ఇట్లా ఒంటరి మహిళ అయినా కూడా ఇట్లా స్వతంత్రంగా బతకాలన్నట్టుగా కానీ 16 సంవత్సరాలకే వదిలేశారు కదమ్మా. సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మిగతా మగవాళ్ళ దగ్గర నుంచి. ఎలా అనిపించింది ఆ టైంలో? నేను అసలు లేరని కూడా చెప్పుకోను సార్. బయట లేరు అంటే వేరే తిరిగి వేరే తిరిగా ఉంటారు, అట్లా అని కూడా నేను చెప్పుకోను. అసలు ఉన్నారనే చెప్పుకుంటా. తెలిసిన వాళ్ళకు అయ్యో అట్లా చెప్పుకుంటుందని అనుకుంటారు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు సార్? ఉన్నారంటే కొద్దిగా ఇల్లు అనేటట్టుగా. కానీ మగవాళ్ళకి ఇట్లా స్వాతంత్రం ఉంది, ఆడవాళ్ళకి కూడా ఉండాలి కదా సార్. మరి ఇప్పుడు మొత్తం ఏం లేకుంటే బాధ్యతగా తిరుగుతారు, మరి ఆడవాళ్ళు తిరుగుతా అట్లా అనుకోరు కదా సార్. మా జీవితాలు కూడా ఇట్లా గవర్నమెంట్ కూడా మరి ఒంటరి మహిళలు పింఛనిస్తాం అని చెప్తారు సార్. ఆయన చనిపోకముందు మాకు డెత్ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారు సార్? మాకు కూడా హెల్ప్ చేయాలి కదా, లేకుంటే ఊర్లోనన్నా అట్లా అడగాలి కదా ఉన్నారా లేరా అని కూడా. ఎగ్జాక్ట్లీ అమ్మా. మా షో ద్వారా కూడా డెఫినెట్ గా నేను చాలా సార్లు చూసిన సార్ మీ షోని. కానీ కాకపోతే ఇక్కడికి వద్దామంటే భయం పడేదాన్ని నేను. ఇట్లా చూసి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావని ఇట్లా అడుగుతారని భయపడతా ఉంటా సార్. సంధ్యక్క వల్ల కొద్దిగా ధైర్యం వచ్చింది. ఇప్పటికి కూడా భయపడుకుంటానే నేను మాట్లాడితే తప్పే ఉండదు. కానీ అట్లా ఒప్పుకోరు సార్ మా వాళ్ళు, కమ్యూనిటీలో ఒప్పుకోరు. అందుకని భయపడతా ఉంటా నేను. కానీ మీ అమ్మ మీ నాన్న మీ తోడబుట్టిన అందరూ ఉన్నారు సార్, అందరు ఉన్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయరు సార్. ఇప్పుడు మన అన్నయ్యలు అవుతారు, వదినలు అవుతారా సార్? అంతే, చాలా నవ్వుతారు సార్. అన్ని చోట్ల అంతే ఉంది. అంటే కొంతమంది అపార్థం చేసుకుంటారు, ఎందుకంటే ఇవి మంచిది కాక చూడట్లేదు అని అనుకుంటారు. కానీ అట్లా కాదు సార్. మా ఆడపడుచులు అంటే సులకంగా చూసిన వదినలు ఉంటారు. ఏం చెప్తాం సార్ జీవితం. ఇప్పుడు ప్రతి దగ్గర అడుగునా చూడండి పరిస్థితులు చూడండి. చాలా అనుభవించాను సార్ నేను. ఎందుకంటే కొంతమంది చూసే వాళ్ళు, ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవి మంచిది కాక చూసుకుంటలేదేమో అని అనుకుంటారు. కానీ మొత్తం అబద్ధం సార్. వాళ్ళకి ఒక ఇంటి నుండి ఆడపడిచే కదా సార్ ఆమె కూడా వచ్చేది. మనని కూడా చూసుకోవాలి కదా ఆడపడుచులనే. ఊకే వాళ్ళ ఇంట్లో పోయి ఉంటామా సార్? మేము ఎప్పుడో ఒకసారి అయినా పోతాం కదా. మీ నీటికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఒక్కరోజు కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికైనా కూడా 4 రోజులు ఒక్కరోజు కూడా లేను నేను. మీ అందరికి ఇల్లు లేవు కదా, ఒకళ్ళకన్నా వచ్చిందా? ఎవరికి అది పరిస్థితి. చనిపోతే రోడ్డు మీద ఉండవలసిందే సార్. మేము ఆలోచించండి. గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఉన్నాము, 5 సంవత్సరాలు మనం ఏదో చేసామన్న ఫీలింగ్తో అయితే ఉండమాకండి. 5 సంవత్సరాలు
లేకపోయినా గవర్నమెంట్లో లాస్ట్ 5 years ది బెస్ట్ చేశాను నా నియోజకవర్గంలో అనిపించుకునే మంచి కార్యక్రమాలు చేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిమాండ్ ఏం కాదు, రిక్వెస్ట్. ఇది కూడా డెఫినెట్గా చెప్తున్నాను మీకు. అంతే And, సార్. మన షో చూసి కూడా మీకు కాల్ చేశారు కదా ఫస్ట్ ఎపిసోడ్. నాకు మాధురి గారు కాల్ చేశారు. అసలు నేను షాక్ అయ్యాను సార్ అసలు మన షో చూసి చేసింది. ఒక్క నిమిషం. గవర్నమెంట్ల కన్నా కూడా నార్మల్ పీపుల్ ఎక్కువ స్పందిస్తున్నారు ఇలాంటి విషయాల మీద. హలో మాధురి గారు. సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా అండి? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. నేను ఈరోజు సుమన్ టీవీలో జీవిత వేదికలో 2nd ఎపిసోడ్ మొన్న మీరు కాల్ చేశారు కదా మేడం, చూసి. అవును, నేను ఎపిసోడ్ చూసానండి, రోషన్ది మీది చూసాను, అందుకే చేశాను మీకు. అవును మేడం, ఇప్పుడు 2nd ఎపిసోడ్ నడుస్తుంది. మీరు మొన్న మాకు ఇస్తామన్నారు కదా మేడం, 12 మిషన్స్ అన్నారు కదా. అవునండి. సో 12 మిషన్స్ 12 నీడ్ ఉన్నాయా? 12 కాదు మేడం, మళ్ళీ మీరు ఉచితంగా ఇస్తా అన్నప్పుడు ఇంకెక్కువ అంటే మళ్ళీ మీరు ఎక్కడ అదవుతారో అని ఇప్పటికి వచ్చిన షోస్ వీలైతే దగ్గర దాదాపు ఒక 20 వరకు 1 lakhలో 20 వస్తాయి మేడం. అది మీరు చేసి ఖచ్చితంగా 20 మిషన్స్ ఉన్నాయి. అవసరం ఉందంటే నేను 20 మిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మీరు రోషన్ గారితో కూడా మాట్లాడండి మేడం, ఇస్తున్నా. హాయ్ అండి, హౌ ఆర్ యూ? హాయ్ రోషన్ గారు, బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సమాజంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. మిమ్మల్ని ఎంతో మంది వ్యతిరేకించారు, మిమ్మల్ని చాలా మంది నెగిటివ్గా ఆలోచించారు కూడా. అలాంటిది మీకు తెలుసు ఆ ప్రాబ్లం, బట్ మీరు ఈ లైఫ్లో ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి అన్నీ ఓకే. కానీ అలా ఫేస్ చేస్తున్న చాలామంది మహిళలు, ఒంటరి మహిళలు, వాళ్ళ బాధ చూస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు ఆగట్లా. అంటే ఒక కుట్టు మిషన్ తో వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడతారు అంటే అసలు నిజంగా మనం ఇంకా ఈ సమాజం ఎదుర్కొంది తెలియట్లేదు. రోషన్ గారు, మీరు మాత్రం అసలు నిజంగా మీకు అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పాలో ఏం చెప్పాలో తెలియట్లేదు. అలాంటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని మా లాంటి వాళ్ళకి తెలియదు, మీలాంటి వాళ్ళు చూపిస్తేనే మాకు తెలుస్తుంది వాళ్ళకి అలాంటి అవసరాలు ఉన్నాయి అని. సో మీరు మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నిజంగా మీకు దేవుడు బాగా చూడాలని కోరుకుంటున్నాను. ఆ మహిళలకి ఖచ్చితంగా 20 మిషన్లు నేనైతే ఖచ్చితంగా వాళ్ళకైతే నేను డొనేట్ చేస్తాను. మహిళలు వీలే కాదు, ఎక్కడ ఎవరు ఏ కష్టంలో ఉన్నా నేనైతే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఎప్పుడు అదే చెప్తాను, లేడీస్ కి ఇండిపెండెంట్ గా ఎదగమని. కుట్టు పని వస్తే చక్కగా కుట్టుకొని బతుకుంటారు వాళ్ళు చక్కగా. సో ఖచ్చితంగా నేనైతే 20 మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో మాధురి గారు, డైరెక్ట్ గా ఫస్ట్ ఎపిసోడ్ కి వచ్చిన వాళ్ళకి, 2nd ఎపిసోడ్ వచ్చిన వాళ్ళకి అందరికి కూడా కుట్టు మిషన్లు, మీ అందరు మిషన్లు నేర్చుకున్నారు కాబట్టి అమ్మా ఒకసారి థ్యాంక్స్ చెప్పండి గట్టిగా. సో వచ్చిన మొత్తానికి కూడా కుట్టు మిషన్లు ఆమె సైడ్ నుంచి స్పాన్సర్ చేస్తున్నారు. డైరెక్ట్ గా సంజయ్ రెడ్డి గారు ఎవరైతే కుట్టు మిషన్ కంపెనీ ఉంటుందో వాళ్ళ అకౌంట్ నెంబర్ పంపించేసి వాళ్ళకి మేడం ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా వీళ్ళ అడ్రస్ ఇచ్చేస్తే వీళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చేలాగా. అంటే ఇక్కడే ఒక షో చేద్దాం సార్, వాళ్ళు మళ్ళీ ఇచ్చినవి కూడా వచ్చేస్తారు. మాధురి గారు కూడా ఆ రోజు వస్తారు. మాధురి గారి సమక్షంలో అందరికి మీ అడ్రస్లు ఇచ్చేస్తే మీ అందరికి కుట్టు మిషన్లో మీ ఇంట్లో ఉండి హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేసుకోవచ్చు. మీరు నేర్చుకున్నారు కాబట్టి పని ఈమె వల్ల. డెఫినెట్గా మాధురి గారు, మీరు షోకి 3rd ఎపిసోడ్కి రావాలి. మీరు డెఫినెట్గా అందరితో ఇంటరాక్ట్ అవ్వాలండి. మీరే చేశారు కాబట్టి ఖచ్చితంగా మీ సమక్షంలోనే వాళ్ళందరికీ 20 మిషన్స్ అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గ్రేట్ మాధురి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. కాల్ చేశారు. అవును, అండ్ మిగతా వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తా ఉన్నారు కొంతమంది. వాళ్ళు 3rd ఎపిసోడ్కి డెఫినెట్గా వాళ్ళని యూజ్ చేద్దాం మనం. మీరు అమ్మ అంటే మీరు ఇక్కడికి వచ్చి చెప్తేనే ప్రాబ్లం తెలుస్తుంది. మీరు ఎక్కడో ఉండి తెలియదు కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు స్పాన్సర్స్ ఏదో ఒక హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. అమ్మ మీరు ఏంటి, అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది, ఏం చేస్తున్నారు ఇప్పుడు? నా పేరు లావణ్య సార్, నాకు 2 పాపలు. రోజు తాగుతూనే ఉంటుంది సార్, మామూలుగా అసలు ఉండడు. ఎక్కడ ఒక చోట 10 రోజులు పని చేసిన పాపన పోలేదు. ఒక వారం అవి ముందుగానే తెచ్చుకొని తాగేసేవాడు. మాది పల్లెటూరు అయినా సిటీకి తీసుకొచ్చిండు పెళ్ళైనాక. తీసుకొస్తే నేను ఇళ్ళల్లో పని చేసేదాన్ని, ఇళ్ళల్లో పని చేసి ఇల్లు గడిపేదాన్ని. అట్లా పిల్లలు పుట్టినాక కూడా మారుతాడని చాలా లొల్లులైనా మా తమ్ముళ్ళు చిన్న పిల్లలు అప్పుడు నా పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళు వచ్చి ఎప్పుడు వచ్చి చూసినా కొట్టే ఉండేవాడు. ఊకే ఎందుకు బాబా ఇట్లా కొడుతున్నావు, ఇట్లా కొడితే ఎట్లా అని అడిగితే సరే ఏం కొట్టను అని అందరితోటి మాట్లాడి తీసుకుపోయి మళ్ళీ అట్లనే చేసేటోడు. ఎంత చెప్పినా గానీ అసలు వినకపోతుండే. ఎప్పుడు తాగుడే, ఇంకొకటి లేదు. పెళ్ళైన తర్వాత
2 సంవత్సరాలు ఉంది అంతే? సార్. ఉమ్. 2 సంవత్సరాలకి ఇద్దరు అమ్మాయిలు 2 పుట్టేశారు. సంవత్సరం 2 సంవత్సరాలలో మస్తు టార్చర్ పెట్టిండు. చాలా చాలా ఇంత కడుపుతో ఉన్నప్పుడు కూడా గడుపుతోటి ఉన్నప్పుడు కూడా కొట్టిండు, చాలా కొట్టిండు. పడిపోయినా జాకెట్లు కూడా కాల్ చేసేవాడు. అసలు మనిషి ఇట్లా అయ్యో. ఎంత అంటే పడిపోతే మా వాళ్ళు వచ్చి తీసుకొచ్చేసిర్రు ఇంటికి. రేపు వచ్చిర్రు వాళ్ళు, ఈ రోజు జరిగితే అంటే వాళ్ళు దూరం ఉంటారు. చిన్న పిల్లలైనా నన్ను బాగానే చూసిర్రు అని వాళ్ళు మాత్రం ఎంత కని చూస్తారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టాలన్నా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు మీ ఆయనతో విడిపోయి దూరంగా ఉండడం? 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలు. చూడండి సార్, అసలు వీళ్ళ మొత్తం 30 సంవత్సరాల లోపు ఉన్నారు. మొత్తము ఈ అమ్మాయికి 30 కూడా ఉండవు. 30 ఉండవు. ఈ అమ్మాయికి ఎన్నమ్మా 26, మీకు? 27 ఉంటే ఏమో. అంతేనమ్మా? అవును సార్. అబ్బబ్బా. చాలా అంటే పెళ్లి మీదనే విరక్తి వచ్చింది సార్. మళ్ళీ ఇట్లాంటి జీవితం ఎవరికి ఉండొద్దు, రావద్దు అని కూడా అనుకుంటున్నా. అంత ఇబ్బంది అయింది నాకు. చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేశారు అనుకుంటా. అంతే. అసలు గ్రామీణ పాపకు నానంటే కూడా తెలియదు. 2 నెలలప్పుడు నెల 15 రోజులకు గుంజుగా వేయండు. చిన్న పాపను గుంజుకపోతే మళ్ళీ మా వాళ్ళు పోయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకురు నన్ను. కానీ నేనే ఇన్ని రోజులు పని చేసుకొని కూలినాలికి పోయేది. ఇట్లా ఈ అక్క వల్ల మిషన్ నేర్చుకోవాలంటే నేర్చుకుంటా అని ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఆల్మోస్ట్ అంత వచ్చేసింది. మీ బ్లౌజులు మీరే స్టిచ్ చేసుకుంటున్నారా? కొంచెం ఇట్లా అని పనికి పోతుంటే కూడా ఇప్పుడు నాకు హెల్త్ బాగలేదు. హెల్త్ ప్రాబ్లం ఉంది. గుండెకు ఒక రంధ్రం మూసుకుపోయి ఆపరేషన్ చేసిర్రు. అయ్యో. ఇట్లా మాట్లాడాలన్నా దమ్ము వస్తుంది. పనికి పోవద్దని చెప్తురు డాక్టర్లు. నీకు డస్ట్ పడొద్దమ్మా అని అంటుర్రు. ఏదన్నా పని చాలా దూరం నడిచినా నడవలేకపోతున్నా. అది కాకపోతే నా పిల్లల్ని కష్టపడి సాదుకోవాలి కాబట్టి పని చేస్తున్నా. ఒక రోజు ఉండి ఒక రోజు పోతూనే ఉన్నా. అట్లా కూడా నాకు ఇబ్బంది అయినా పర్వాలేదు, ఎవరికి నా పిల్లలు చేయి దాకొద్దు. చాలా కష్టపడుతున్నా కానీ అయినా నాకు మస్తు ఎవరన్నా ఇట్లా అనుకుంటే వాళ్ళ వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు ఈ ఆలోచనలకు నేను నిద్రలేని రాత్రులు కూడా మస్తు గడుపుతున్నా. అమ్మ నాన్న వాళ్ళ సపోర్ట్, పుట్టిల్లు వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్. చనిపోయారు. నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. కాకపోతే వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు తమ్ముళ్ళు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు ఏం చూడరు కదా సార్, మర్దర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ సంసారాలు వాళ్ళు. కాకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా. నాకు ఇల్లు ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం భోగమాడ్డు పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా కాబట్టి అంతే కదండి. వద్దని చెప్పలేక చెప్పలేక ఏదో అట్లా అంటుర్రు. మరి ఎటు వెళ్ళాలంట నువ్వు? ఎటు వెళ్ళాలంటే అలా వాళ్ళు మనకు సమాధానం చెప్పారు కదా. మర్దాన్లు వచ్చారు కాబట్టి మా ఇట్లానే వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీ ఆయన సైడ్ నుంచి ఏం రాలేదమ్మా మీకు? ఇల్లు ఏం గానీ లేదు సార్ అక్కడ. ఏం లేదు, కష్టం చేసుకొని బతుకుతాం కదా అని అనుకున్నా. కానీ అట్లా కూడా లేదు. ఎక్కడికో వెళ్ళిపోయినా, అసలు లేడు. ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. విడాకులు ఇచ్చేసాడా? విడాకులు ఇయ్యలే కానీ వెళ్ళిపోయిండు. లేడు అసలు. సామాన్ అంతా చదువుకొని వెళ్ళిపోయిండు చిన్న పాప పుట్టగానే. ఎక్కడ ఉంటారో తెలియదు. మా వాళ్ళ ఇంటికన్నా ఉంటున్నా, నేను పని చేసుకుంటున్నా ఊళ్ళోనే. మీ అత్త మామ వాళ్ళ సైడ్ నుంచి చచ్చిపోయి వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. నేను ఇప్పుడు నా పని నేను చేసుకుని. మీది చౌలరామారమా కొండ గడపన? చౌలరామారం. చౌలరామారం సామేలి గారికి వస్తుందండి. ఇట్లా ఒంటరి మేళకు ఒక ఇల్లు ఇప్పిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్రామీణ ప్రాంతంలోనే కాబట్టి ఇల్లు ఇప్పిస్తే ఆమె బతకగలదు. ఇప్పుడు తమ్మునోళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటది? వాళ్ళు వచ్చినప్పుడల్లా నాకు కూడా ఇబ్బంది అవుతుంది. అంతే కదండి. ఇట్లా మాట్లాడాలన్నా ఆయాసం వస్తుంది. నెలకొకసారి హైదరాబాద్కి వచ్చి చూపించుకొని పోవాలి హాస్పిటల్. మెడిసిన్ కి 3-4 వేలు అవుతుంది. వచ్చి ఆ మందులకు కూడా సరిపోట్లేవు నేను చేసినాయి. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు చదువుకుంటారు సార్. గవర్నమెంట్ స్కూల్లో వేసిన, ప్రైవేట్కి వేయకపోయినా అందరూ అంటే ప్రైవేట్కి వేస్తే అది నాకు తెలుసు. ఎవరు కడతారు ప్రైవేట్కి వేస్తే? ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్కే తోలుతున్నా, ఊర్లోనే తోలుతున్నా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అమ్మా పిల్లలకి? ఒక ఆమెకు 13 ఉంటాయి, ఒక ఆమెకు 10 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయికి 25-26. అదే కదా, చిన్న వయసులో పెళ్లి చేసి ఆమె బాధ చూడు. తల్లి లేదు, తండ్రి లేదు, భర్త లేడు. ఆ ఇద్దరు పిల్లలని గుండెల్లో పెట్టుకొని ఇప్పుడు ఆడపిల్లలు
మళ్ళా అందులో అది కాక ఈమె హార్ట్ ఆమెకి ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ ఆ ఇద్దరు పిల్లలకు ఎవరు అంటే చూడండి సమాజం ఎట్టుపోతుంది. ఇప్పుడు మీరు మిషన్ నేర్చుకున్నారమ్మా? మీకు ఈ షో ద్వారా మీకు మిషన్ మీ ఇంటికి పంపిస్తానమ్మా ప్రెసెంట్ మీరు దాని మీద జీవనం కొనసాగించండి. ఈ ఇల్లుకి కూడా ఫైట్ చేద్దాం, డెఫినెట్ గా ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం, డెఫినెట్ గా మాట్లాడదాం అమ్మా. కొట్టి కొట్టి కూడా మనిషి బాగా ఇట్లా వణుకుతా గడగడ మనిషిని బాగా ఎవరైనా పిల్లలు సత్తులో చేసిండు కొట్టి 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 అంతగానంగా కొట్టిండమ్మా. అట్లా వణుకుతాయి గడగడ ఇట్లా ఇట్లా వణుకుతుంటాయి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అట్లనే అవుతుంటది. ఏం తీసుకొని కొట్టేవాడు? ఏది దొరుకుతుంది దాంతో ఇంత ముద్దుగా ఉందండి అమ్మాయి, అసలు వాడు కొట్టాలని ఎలా అనిపిస్తుందండి నిజంగా. తాగి డైలీ కొట్టడమే. మస్తు తాగుతాడు సార్, చాలా తాగుతాడు. సరే ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఇంత దరిద్రులు ఉన్నారు ఇంకా సమాజంలో. అయ్యో ఉన్నారు సార్, ఇంకా తెర ముందుకు రానోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. చాయ్ పెట్టిస్తే చాయ్ కూడా ఇట్లా పోసేటోడు మీదే ఇట్లా కూర్చుంటే ఇట్లా పోసేటోడు. మీరేంటమ్మా, మీరేమైంది, ఎందుకు విడిపోయారు మీరు? చనిపోయింది వాళ్ళ హస్బెండ్. విడాకులు అయిపోయిన తర్వాత చనిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? 4 సంవత్సరాలు ఉన్నా. 4 సంవత్సరాలు ఉన్నాక పెద్ద పాప పుట్టింది సార్. పెద్ద పాప పుట్టినాక మా అమ్మ గొడవలు అయినాయి కొంచెం బాగా. అందరు ఇబ్బంది పెట్టారు, పిల్లలు లేరు, ఇట్లా నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఇట్లా గొడ్రాలు అని అందరు చాలా శతాంచారు. ఇంట్లో బాగా కొట్టిరు కూడా, అందరు కొట్టిన అందరూ, భర్త కాకుండా అందరు భర్త ఒక పాత్ర ఉండదు సార్, మా బావ, మా తోటికోడలు అందరు కొట్టిరు, బాగానే కొట్టిరు, బాగా శతాంచారు, మస్తు శతాంచి. పిల్లలు లేరు నీకు, నీకు ఇంకా పిల్లలు గారు, నువ్వు గొడ్రాలు, నువ్వు వెళ్ళిపో మీ ఇంటికని కూడా కొట్టిరు బాగా. కొట్టిరు బాగా శతాంచారు. తర్వాతకి మా పాప పెద్ద పాప కడుపులో పడింది. కడుపులో పడ్డాక అట్లనే ఉన్నా, ఒక 4 నెలలు ఉన్నాక అట్లా కూడా కొట్టిరు. మా ఆడబిడ్డ వచ్చి గొడవ పెట్టించింది, మంచిగా ఉండే టైంకి మళ్ళీ ఆమె వచ్చి గొడవ పెట్టించింది. గొడవ పెట్టిస్తే మళ్ళీ బాగా కొట్టిండు, వెంట్రుకలు ముడేసి రోడ్డు మీద గుంజి ఇట్లా గుంజి కొట్టిండు. కొట్టినాక మా తమ్ముడికి నైట్ ఫోన్ చేస్తే వాళ్ళు విజయవాడలో ఉంటారు, మా తమ్ముడి వాళ్ళు, నేను మా అత్తగారి ఇంటికాడ ఆ నైట్ వేరే వాళ్ళు ఇట్లా దాచుకొని, ఆ రోజు ఒక ఆమె ఉంటుంది మిషన్ కుడుతుంది ఆంటీ వాళ్ళ ఇంట్లో దాచుకొని ఆ నైట్ మా తమ్ముడు వచ్చి తీసుకొని పోయిండు. పోయినాక మా పాప పుట్టినాక తర్వాతకి వచ్చిండు ఆయన. వచ్చి మళ్ళీ తీసుకుపోతా అంటే మామూలు పంపియని అన్నారు. పంపినని బాగా గొడవలు అయినాయి, మస్తు గొడవలు అయినాయి, బాగా కొట్టిండు. కొట్టినాక ఈయనే ఉంటే సిటీలో మామూలు వాచ్మెన్కి ఉండేది, ఇక్కడ ఉంటేనే ఉండు మా పాపతోటి, లేకుండా నిన్ను పంపించము అని చెప్పారు. ఉన్నాడు, ఉండి తాగేది, డ్రగ్స్ తాగేది, బాగా పేకాటలు ఆడేది, బాగా చికాకు. ఈడ కూడా అట్లనే చేసిండు. ఇట్లనే చేస్తుంటే నేను ఉండనని మా అమ్మలతోటి గొడవ. నేను ఉండను, ఇట్లా చేస్తే మమ్మల్ని ఎప్పుడు ఏం చేసేది తెలియదు, ఆ తాగిన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా సార్. ఏ మూమెంట్లో గొంతు కాబట్టి విసికేది, ఇట్లా రూమ్ తీసుకున్నాం కిరాయికి, గొంతు కాబట్టి విసికేది, ఇట్లా రోడ్డు మీద కొడుతుంటే కిరాయికి ఉంటే పక్కన వాళ్ళు ఏందమ్మా గోల ఇట్లా చేస్తారు, మీరు కిరాయికి ఉండడానికి వచ్చారు, మేము కాల్ చేపిస్తాం, మిమ్మల్ని ఉంచమని బాగా ఇది చేసారు వాళ్ళు. చేస్తే కాల్ చేసినాం, ఆ నుంచి 5 నగర్లో కాల్ చేసి వేరే దగ్గరికి పోయినాం. వేరే దగ్గర పోతే ఆడ కూడా అట్లేం చేసేటోడు బాగా. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, లాస్ట్కి ఇక వదిలేసి వెళ్ళిపోయాడు. ఇవ్వలేదు, చెప్పకుండానే వెళ్ళిపోయాడు, నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతే చిన్నమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన, మా చిన్నమ్మ వాళ్ళకి ఇక్కడనే ఉంది సుఖనా చిన్నమ్మ, ఫోన్ చేస్తే వచ్చి తీసుకొచ్చి వాళ్ళకన్నా ఉన్నా 3 రోజులు వాళ్ళ దగ్గర ఉంటే ఫోన్ చేసి మా తమ్ముడికి పంపించేసారు. పంపించేసినాక తర్వాతకి మళ్ళీ గొడవలు ఇక ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, ఎవరితోటి ఉన్నావు, ఎవరిని నేను పోయినా నీకు తెలియదా, నేను వెళ్ళిపోయినా నీకు తెలియదా అని ఇట్లనే గొడవలు చేసి టార్చర్ పెట్టేది బాగా. టార్చర్ పెడుతుంటే పక్కన వాళ్ళతో ఆ చిన్నమ్మలతోటి ఇట్లా ఫోన్లు చేపిస్తే వచ్చి గొడవలు చేసి కొట్టి బాగా తీసుకొని పోయాడు. తీసుకొని పోయినాక 2 సంవత్సరాలు మంచిగా ఉన్నాం. మళ్ళీ మంచిగా ఉన్నాక చిన్న పాప కడుపులో. అయ్యో అందరికి పాపలే, నాకు అదే బాధ అనిపిస్తుంది. నా పరిస్థితి అదే సార్. ఇప్పుడు వీళ్ళందరూ మగవాళ్ళంటే ఒక ఫ్యాంటసీ ఎట్లా తిరిగి వస్తాడు. ఆడపిల్లల్ని పెంచాలంటే ఎంత కష్టం. ఇప్పుడు వాళ్ళకి షెల్టర్ లేకపోవడము, ఇల్లు ఎవడియకపోవడము, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఏజ్ 30 ఏళ్ల లోపల జీవితం మొత్తం చూసేసిరండి. 30 సంవత్సరాలు అదే అసలు 2 అమ్మాయిలను పెట్టుకొని పాప రెండో పాప పుట్టగానే వెళ్ళిపోయింది. ఇంకా రెండో పాప కడుపుతున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. చూసారా, మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నా, ఇప్పటిదాకా కూడా మా అమ్మ వాళ్ళ కాడే ఉంటాను. నేను చనిపోయినని తెలిసినప్పుడు పోయినా, అంతే. పోయేసి ఈ మధ్య చనిపోయాడని తెలిసిందమ్మా. మధ్య చనిపోతే పోయినా.
పోయి వచ్చేసిన. ఏమి ఇవ్వలేదు వాళ్ళు, ఇల్లు జాగా నాకు ఏమి ఇవ్వలేదు. కేసు ఇలా మీరు ఏం ఇక దగ్గర వాళ్ళు కేసు ఏం ఏమి ఉన్నోడే పోయిండు, ఏం కేసులు పెడతారండి? ఎవరు పిల్లలన్నా బతకాలి కదండి. ఇయ్యరండి, వాళ్ళు ఉన్నప్పుడే ఈ తోటి కూడా అందరు కలిసి చంపిన వాళ్ళు కొట్టిన వాళ్ళు ఇంకా ఆస్తులు ఇస్తారు వాళ్ళు. అమ్మ మీరు ఎందుకు విడాకులు ఇచ్చాల్సి? చనిపోయిండు, 3 ఆడపిల్లలే. 6 సంవత్సరాలు అవుతుంది సార్ చనిపో. ఓకే, చనిపోయే వరకు మీతోనే ఉన్నారమ్మా? మాతోనే ఉన్నారు. మంచిగా చూసుకునే వాళ్ళ? ఉన్నప్పుడు అప్పుడప్పుడు తాగేది, లొల్లి పెట్టేది, కానీ కలిసి ఉన్నాం సార్. మంచిగానే కలిసి ఉన్నాం. చిన్న పాప పుట్టినప్పుడు నాకు 3 పాపలు అయ్యారు, నేను చాదలేను అని వేరే వాళ్ళకి ఇచ్చిండు చిన్న పాపని. అంటే అమ్మేశారా లేకపోతే? పుట్టినాక హాస్పిటల్ ఖర్చు ఇస్తే ఇచ్చేసిండు, నేను చాదలేను 3 నాని. మళ్ళా ఆయన మనసు మార్చి మళ్ళా తెచ్చుకున్నాం. ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చుకొని ఎంత ఇచ్చారు? ఎంత కమ్మారు? అమ్మలే సార్, హాస్పిటల్ ఖర్చు అప్పుడు 30,000 దాకా అయింది. మళ్ళీ 30,000 మీరు ఇచ్చిరా వాళ్ళకి? మళ్ళా డబల్ కట్టి తెచ్చుకున్నాం. డబల్ కట్టి చూడండి, మళ్ళా డబల్ కట్టి తెచ్చుకున్నాం. ఊకోబుద్ధి కాలే. పాపని ఇచ్చినాక మళ్ళీ తెచ్చుకున్నాం. కొన్నాళ్ళు బాగానే కలుసున్నాం. ఇక ఇల్లు ఇట్లా ఉండే, ఇల్లు ఫైనాన్స్లో అప్పుడు బండ్లు తీసుకొని మొత్తం ఫైనాన్స్లో వల్ల ఇల్లు ఇట్లా అంతా అమ్మేసినాం. అమ్మినాక 4 రోజులకే చనిపోయిండు. కరోనా వచ్చింది, నాకు వచ్చింది, అతనికి వచ్చింది. నేను రూమ్లో ఉన్నా, చనిపోయిండు. నేను అసలు చూసుకోలేదు, దగ్గరకు కూడా రాలేదు అసలు. అసలు ఒక ట్రాక్టర్లో మంచంలో వేసుకొని తీసుకుపోయిన మా అత్తమ్మ మావనే ఇద్దరే తీసుకుపోయారు. పిల్లలు నేను అసలు బొంద కాడికి కూడా పోలేదు సార్ మేము. అట్నే ఇక వాళ్ళే వేసి బొంద పెట్టి వచ్చిర్రు, జేసీబీతో తీస్తే దగ్గరికి కూడా వెళ్ళలేము. అసలు కరోనా టైంలో పిల్లలు నా దగ్గరికి కూడా రాలేదు అసలు. చిన్న పిల్లలు, 3 ఏళ్ళు కూడా లేదు చిన్న పాప అప్పుడు. ఇక ఆయన చనిపోయినాక ఇక నెల మాసికం పెట్టినాక ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినా. ఆఫీస్లో ఉన్నాం 8 నెలలు. మా అత్త, మా మామ, మా బావ వాళ్ళు కూలి పని చేసుకొని 2 రూములు రేకులు వేసుకున్నాం. 2 రూములు రేకులు వేసుకుంటే ఇక అందులోనే అందరం ఉన్నాం. ఇప్పుడు వరకు అందులోనే ఉన్నాం అందరం. పిల్లల్ని చదువుకోలేక 2 పిల్లల్ని హాస్టల్లో వేసిన యాదగిరి గుట్టల. చిన్న పాపని నేను ఒక్కదాన్ని ఉండలేనని చిన్న పాపని నా దగ్గర ఉంచుకున్నా. ఇప్పుడు మీరు చిన్న పాప అంటున్నారు. అవును, మిగతా 2ని హాస్టల్లో వేసిన. ఇప్పుడు మీరు కూడా మిషన్ నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నా సార్, మేడం దగ్గర నేర్చుకుంటున్నా ఊర్లోనే. ఇక పాపలు అక్కడనే ఉంటారు. ఈ చిన్న పాప నా దగ్గర ఉంటుంది, కొండగట్ట. మీరు కూడా ఒక మిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేగా? అవును సార్. ఈమె కూడా ఒక మిషన్ మీరు చేద్దాం. ఇప్పుడు నేను కూలి పని చేస్తేనే ఇంట్లో గడుస్తుంది, లేకపోతే ఎవరు సపోర్ట్ లేదు. మా అమ్మ లేదు, మా నాన్న లేడు. పెన్షన్ వస్తుందమ్మా? పింఛన్ వస్తుంది సార్. ఒక మంచి పని చేశారండి. వీళ్ళందరికీ అట్లీస్ట్ పొలం పని చేసుకునే వాళ్ళైనా లేకపోతే కూలికి వెళ్ళే వాళ్ళకైనా మిషన్ నేర్చుకోండి. మీకు ఫ్యూచర్లో ఒక భవిష్యత్తు, మీ ఫ్యామిలీని నడుపుకోవడానికి ఒక మంచి ఉపాధి ఇది. అమ్మ, డెఫినెట్గా సుమన్ టీవీ సైడ్ నుంచి మాధురి గారు కూడా మీకు మిషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అందజేస్తారమ్మా. మీరు మిషన్ నేర్చుకున్నారు కాబట్టి మిషన్ మీకు జీవనోపాధి అవుతుంది. హ్యాపీగా పిల్లల్ని దాంతో సాదుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ధైర్యంగా ఉండండి. 3 ఆడపిల్లలు అని చెప్పారు. మీరే ఏడ్చి, మీరే బాధపడుతూ, మీరే ఎలా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే వాళ్ళు ఇంకా నిరుత్సాహపడతారు. పిల్లలు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు ఏంటంటే జీవితంలో 30 సంవత్సరాలకి మా అమ్మ అన్ని చూసేసింది, మనకు పెళ్ళి అవసరమా, ఎందుకు, వాళ్ళ మైండ్ లో ఎంత పడుతుంది. పాప అయితే చాలా ఏడుస్తుంది సార్. మా నాన్నుంటే మనం ఇలా ఉండే వాళ్ళం కాదమ్మా, మనం ఇంకా మంచిగా ఉండే వాళ్ళం అని చాలా ఏడుస్తుంది సార్. ఎవరైనా కార్యానికి వచ్చి ఇంటికి వచ్చి బొట్టు పెట్టి అందుకొస్తే నీకెందుకు పెట్టరమ్మా, మన కడపకు పెట్టిపోతారు ఎందుకు అని అడుగుతుంది. చాలా ఏడ్చేదాన్ని నేను. మీరెలా జరిగిందమ్మా మీకు? మా ఆయన అర్జెంట్లో చనిపోయిండు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. క్యాబిన్ మీద వండుకొని కింద చనిపోయిండు.
పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి నేనే బాగా పనిచేసి వాళ్ళని పెద్దగా చేసిన కానీ మా అమ్మ మా నాయన ఉండేది నాతోని. వాళ్ళ సపోర్ట్తోనే జర అట్లా ఇట్లా మందిలో కలిసిన. పడంగానే చనిపోలేదు సార్. చనిపోకుండా నిమ్స్లో వేసినాం. ఒక 6 నెలలు బతికి నిన్ను పోసాయి, కిడ్నీలు మలిగిపోయినాయి కింద పడేసరికి. ఇక మా కాడ ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి. ఆయన దినాలు చేయడానికి కూడా మా కాడ డబ్బులు లేకుండే. పేదోళ్ళే మా అత్తగారు, మా మామ లేడు, మా అత్త ఒక్కతే పెద్ద మనిషి ఆమె. ఇప్పుడు మీ పిల్లలు ఎంత ఉండమ్మా వయసు? చిన్నోడు 18 ఏళ్ళు ఉండి ఇప్పుడు. బుజ్జిది మా అమ్మ మా నాయన ఉన్నప్పుడే ఇట్లా మమ్మల్ని ఎవరుగా అంటారు ఎవ్వరుగా అన్నారు. జర ఎంతైనా అందరు పట్టించుకుంటారా, నా బిడ్డ ఏడి పోదు ఎవరు ముందడ పడి చేస్తారని పెళ్లి చేసిరు నా బిడ్డకు. చేసినాక ఒక 2 సంవత్సరాలకే మా అమ్మ చనిపోయింది. ఇక అప్పటి నుంచి నేనే ఉంటున్నాము. నా కొడుకు చదువు బంద్ చేసిండు, మా అమ్మ ఒక్కతే పని చేస్తున్నాను. బుజ్జి పెళ్లి చేసినాం, కొంచెం అప్ప అయింది, ఇక బంద్ చేసిండు. అమ్మ నువ్వు ఒక్కదాన్ని ఇట్లా చేస్తున్నావు బంద్ చేసిండు. ఇక చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది కదా, డాడీ అనేది తెలియదు. ఎప్పుడు బాధపడతాడు, చేతికి మా డాడీ మిస్ అని చేతులకు అటు ఇటు అవి కొట్టుకొని చేతికి. ఇక ఆరోగ్యం బాగుంటలేదు నాకు కూడా. పని చేసి ఒక్కదాన్నే చేసి కానీ మేము చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇట్లా మందిలో పోవడానికి చాలా ఇబ్బంది సార్. మాకు ఎక్కడికన్నా పోయినా అంతే వెనుకకు నెట్టుతారు మమ్మల్ని, భర్త లేని వాళ్ళని. ప్రతి కార్యాన్ని పోనీ లేచి కనీసం ఆకిలుకలన్నా ఒక్కొక్కరు మా ముఖం చూసి లోపలి పోతారు. ఈ మనసులో ఈ బాధ బాగుంటుంది సార్. ఈ సంధ్యక్క వల్ల మా బాధ ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాం. ఇది చెప్తానన్నా కొంచెం బాధ పోతుందని. అట్లా ఎందుకో మాకు మాత్రమే ఎందుకు రాసిండు దేవుడు. హై సొసైటీలో బాగా అక్షంతలు వేపిస్తారు, బొట్లు పెట్టుకుంటారు, మొట్టలు అన్ని పెట్టుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఇంకా ఊర్లలో కనీసం దేవునికి పూజ చేసి బొట్టు పెడితేనే అమ్మ ఈమెకేం పూజలు అమ్మ అని అంటారు. అట్లా చాలా బాధపడతాం సార్ మేమైతే. హైదరాబాద్ లో మొగడు వచ్చింది తెలియదు, మొగడు ఉన్నది తెలియదు, మంచిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో నుంచి ఏ కష్టాలు సార్. మాకు జర దగ్గర వాళ్ళని ఇచ్చిర్రు ఏం లేకున్నా అని. ఇక ఎవరు అవుతారు, అన్నగారు వదిన గారు ఎవరు బతుకోవాలది. కాకపోతే బుజ్జికి పెళ్లి చేసిన చిన్నగా ఉన్నప్పుడే అమ్మున్నప్పుడే. ఇక సంధ్యక్క దయ వల్ల మిషన్ నేర్చుకున్నా సార్. ఇక ఎండకు పోవాలంటే ఇబ్బంది అవుతుంది, మా అమ్మ ఇబ్బంది పడుతుంది అని చిన్నోడు పని బంద్ చేసి చెప్పినట్టు వింటాడు కానీ అటు ఇటు పోతాడు పనికి. మా సైడ్ నుంచి ఒక మిషన్ ఇస్తామమ్మా, డెఫినెట్ గా మా సైడ్ నుంచి ఒకటి మీకు స్పాన్సర్ చేస్తాం. మొదటి కాంపిటీషన్ నుంచి మేము చాలా ధైర్యం తెచ్చుకున్నాం సార్. మన ఎపిసోడ్ చూసారు కదా సార్, వీళ్ళు చూసి చాలా మంది నాకు రాజకీయ నాయకులు కూడా కాల్ చేశారు. అంటే మీ సొసైటీలో ఇంతమంది ఉన్నారంటే, ఇంతమంది కదా మీ పక్కన కూడా ఉన్నారండి, మీరు గుర్తించట్లేదు. కాల్స్ చేస్తారు, స్పందించరు, కాల్ చేస్తారంటే ఇప్పుడు యాక్షన్ ఉండదు. కొంతమంది ఏంటంటే కొంచెం మంచి చీర కట్టుకున్నా ఇట్లా ఓవర్ చేసేటట్టు ఉండరు మీద. అట్లాంటి ఇబ్బందులు ఈ భర్త లేని వాళ్ళకు, ఇట్లా ఒంటరి మహిళలకు ఎందుకు ఆ దేవుడు అందరిని ఒక తీరు చూస్తే బాగుండు అనిపిస్తుంది సార్. ఆ బాధ ఎక్కువ ఉంటుంది సార్. ప్రతి దానికాడ కూడా ఏ పని చేసినా గానీ పెద్ద కేర్ ఉండదు. ఇంకా ఏ కార్యానికి పనికిరాదు. సో బట్టలు కూడా మంచిగా కట్టుకుని ఇట్లా ఒంటరి మహిళలు సొసైటీ కట్టుకున్నా వెనకంగా ఎక్కిరిస్తారు, ముందటంగా మాట్లాడతాను, అట్లా ఉంటది సార్. దీనికి ఈ చీర ఎక్కడిది, గింత కొనుకొచ్చుకుంది. ఏంటంటే పిల్లల కోసం బతకాలి కానీ ఇట్లా భర్త లేని వాళ్ళ జీవితం వేస్ట్, బతకొద్దు అనిపిస్తుంది. అంత విరక్తి ఉంటది అలా అన్నప్పుడు. కానీ పెళ్లి చేసుకోవాలంటే సెకండ్ పట్టదు మళ్ళీ నిమిషం. ఇప్పుడు అన్ని వదిలేసుకొని పిల్లలు నాకెందుకు వాడు వదిలేసినట్టు అని అనుకుంటే ఇవాళ ఆడపిల్ల మళ్ళీ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. 2వ వాడ 3వ వాడ చూడదు, అంతే. భర్త ఉన్నాడా మొగుడు ఉన్నాడా పక్కన చేసుకుంటే అంతే ఉన్నాడు. కానీ చేసుకోవాలనుకుంటే ఎంతసేపు అమ్మా, అంతే. ఒకసారి ఆలోచించండి, సొసైటీ మారండి. ఎన్నో బాధలు ఎంతసేపు ఇన్నందుకు మీకు థ్యాంక్స్ సార్. ఇట్లా బాధ ఎవ్వరికి కూడా ఛాన్స్ మాకు రాకపోయేది. చెప్పినా కానీ ఇట్లా అండ్రి గాళ్ళు ఇట్లా అంటారు ఏందో అని బాధపడ్డా కానీ అసలు పోయి మళ్ళీ వాళ్ళు ఒకటిగానే మాట్లాడుకుంటారు. మనం ఈ రోజు బాధ వచ్చిందని చెప్పుకుంటే వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళ దగ్గర చెప్పుకుంటారు.
చెప్పుకోనీకి కూడా మా బాధలు చెప్పుకోనీకి కూడా ఎవరు లేరు సార్ మాకు. నేను చెప్పలేదే సార్, ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే ఒక మాట వినేటోళ్ళు లేరు. నేను అందుకే వెళ్ళినాను అనుకో, గంటలు గంటలు మా దగ్గర కూర్చుంటారు, ఏదన్నా వస్తే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అమ్మ ఇట్లా అంటే ఇట్లా చేయమ్మ, గురుకుల పిల్లల్ని ఇట్లా రాయించండి, ఎంట్రెన్స్ రాయించండి, ఇట్లా పంపించండి అని సలహాలు చెప్తుంటా. నాకు మంచి మనసు ఉంది కానీ డబ్బు లేదు సార్ నా దగ్గర. అంటే ఎంతమంది కనిపెట్టాను, అంతే కదా, నేను కూడా అంతే, చాలా మంది చేసినాం. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వగలుగుతా సరే, తలా 1 లక్ష రూపాయలైనా చేయగలుగుతాం, కానీ ఈ లక్షతో వీళ్ళ లైఫ్ సెట్ కాదు. మరి ఎంతో మంది ఇప్పుడు నా దగ్గర దాదాపు 23 సంవత్సరాలు దగ్గర 32,000 మంది పైచిలుక ఒంటరి మహిళలకు సాయం చేసిన. నేను అనేది ఏంటంటే తలా ఒక చెయ్యి వేస్తే ఇవాళ మీ షో ద్వారా మాధురి గారు ప్లస్ మీకు చాలా మంది మెసేజ్ పెట్టారు. వాళ్ళు ఇలా ఉంచి ఇలా గవర్నమెంట్లో రెస్పాండ్ వచ్చి గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి ఫస్ట్ ఒక షెల్టర్ కావాలి అనేది లేకుండా, ఇప్పుడు రాజకీయాలు చేసేటోళ్ళు నాయకులు ఎంబడి తిరిగే భార్యలకు, వాళ్ళ చెల్లెలకు, వాళ్ళ అక్కలకు వస్తాయి, వీళ్ళకి మాత్రం వెనకనే పడి ఉంటారు. అందుకని నేను ఒకటే చెప్తా, మదర్ ఫౌండేషన్లో ట్రైనింగ్ అయిందంటే వాళ్ళకి కంపల్సరీ ఒక ఆసరా ఉంటుంది. వీళ్ళ తరపున ఏదైనా నేను అడుగుతాను. సొసైటీకి కూడా నిజంగా రిక్వెస్ట్గా చెప్తున్నాను, భర్త వదిలిపెట్టిన ఆడవాళ్ళని లేకపోతే భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళని చులకనగా చూడమాకండి. అది రేపు మీ ఇంట్లో జరగచ్చు, మీ పక్కింట్లో జరగచ్చు, లేకపోతే మీ కూతురింట్లో, మీ కొడుకింట్లో, ఎవరింట్లో అయినా జరగచ్చు, ఎవరింట్లో అయినా జరుగుతుంది ఇది. కానీ నోటికి ఏది వస్తే అది, అంటే ఒక భర్త చచ్చిపోయిన లేడీని ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే ఇప్పటికీ ఈ సొసైటీ. కళ్ళు తెరవండి, ఇంకా మనం ఇంకా ఎక్కడో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ భర్త ఉన్నప్పుడు ఆ అమ్మ ఎదురు రావచ్చు, ఆ అత్త ఎదురు రావచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ భర్త చచ్చిపోయిన తర్వాత ఆ అమ్మ ఎదురు రాకూడదు, ఆ అక్క లేకపోతే ఆ అత్త ఎదురు రాకూడదా? ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు వస్తే మీ కార్యాలు ఏమైనా ఆగిపోతాయా? లేకపోతే వాళ్ళు వస్తే మీ జీవితం నాశనం అయిపోతుందా? లేకపోతే వాళ్ళు ఎదురు వస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏమన్నా ఇవ్వకుండా ఆగిపోతున్నాయా? మంచి జరిగితేనేమో ఎవరు ఎదురు వచ్చారనే ఆలోచించాం, మంచి జరగకపోతే మాత్రం ఎన్నెన్నో మాట్లాడతాం సొసైటీలో. వాళ్ళ వల్ల నిజంగా మీ జీవితంలో ఇంత మార్పులు వస్తాయా అంటే నిజంగా అసలు ఇంకా ఎక్కడ బతుకుతుందా మనం, అసలు అదే అర్థం కావట్లేదు నాకు. వాళ్ళు కూడా ఒక్క సెకండ్ మా పిల్లలకి ఇంకొక ఫాదర్ వస్తున్నాడు, నాకు ఇంకొక మొగుడు వస్తున్నాడని బరి తెగిస్తే, ఇన్ కేస్ బరి తెగిస్తే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడవాళ్ళు కూడా చుట్టాలు ఏమనుకుంటారు, అత్తమామలు ఏమనుకుంటారు, అన్నదమ్ములు ఏమనుకుంటారు, అక్క చెల్లెలు ఏమనుకుంటారు, మాకు సంబంధం లేదు, నాకు ఒక తోడు మగాడు వస్తున్నాడా, లేకపోతే నా పిల్లలకి ఇంకొకడు ఆ స్టెప్ ఫాదరా లేకపోతే ఇంకొక ఫాదరా, సొసైటీలో ఇవన్నీ ఎవడు ఆలోచించడు కదా తొందరగా. మీకంటే తెలుసు, సొసైటీ తెలియదు కదా. ఆమె కూడా ఒక్కసారి మళ్ళీ మెట్టెలు పెట్టడం, పట్టీలు పెట్టడం, బొట్టు పెట్టడం, మంగళసూత్రాలు వేయటం స్టార్ట్ చేస్తే ఇంకొక భర్తని మీరు ఆలోచించరు కదా. ఆమెను మళ్ళీ అన్ని పేరెంటాలకి మళ్ళీ బొట్టు పెట్టి పిలుస్తారు కదా. ఆమెను చెయ్యాలనుకుంటే ఎంతసేపు ఎవరైనా కానీ. ఎందుకు ఈ సొసైటీ ఇలా ఆలోచిస్తుంది? ఇలా ఆలోచించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళను కూడా మీతో పాటు మొన్నటిదాకా మీ ఫ్రెండ్గా చూశారు, మీ అక్కగా చూశారు, మీ వదినగా చూశారు ఆమెని. ఈరోజు ఎందుకు భర్త చచ్చిపోగానే ఆమెని ఒక అంటే ముండ మోపి వీడో రకరకాల పదాలు మనమే వాడతాం, ఎదురు రాకూడదని మనమే వాడతాం. ఎందుకు అవి వాడటం? అలా చూడొద్దు సొసైటీ. ముందు మనం మారాలి. మనం మారినప్పుడు ఈ సొసైటీ మారుతుంది. మీరు వాళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, మీరు వాళ్ళకి డబ్బు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ సూటిపోటి మాటలతో పొడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మానుకోండి. ఫస్ట్ మీకన్నా పెద్ద వికలాంగుడు ఇంకెవడు ఉండడు. మనకన్నా అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళకన్నా పెద్ద వికలాంగుడు ఎవడు ఉండడు. నోరున్న వికలాంగులు మీరు, అంతే. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్న ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్న ఏజ్ అమ్మ, నీది కూడా హ్యాట్సాప్. ఇంతమందిని కోఆర్డినేట్ చేసి వీళ్ళకి భరోసా కల్పిస్తూ మీరు ఇది కాదు మంచి పని నేర్చుకోండి అని చెప్తున్నావు. మీ పేరేంటి? మీ ఏజ్ ఎంత అసలుకి? నాకు 27 years ఉంటాయి. అంతే. 27 years. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. ఇద్దరు చిన్న పాపలు, ఒక ఆమె 7 years, 6 years, ఒక ఆమె 3 years. మీ వారు ఏమన్నారు ఇంతమందికి? అంటే తను కూడా చాలా సపోర్ట్ చేస్తారు సార్. అందరూ అలా ఉంటారని నేను అనను. మా భర్త చాలా మంచి, చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ సూటిపుట్టు అనే వాళ్ళు కూడా చాలా ఇంకెక్కువ. ఒక 90%, ఒక 80% వాళ్ళు ఉంటే 20% అంటే మంచి వాళ్ళు ఉంటారు, లేరు అని అనను. తను చాలా మోటివేట్ చేశారు. సో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా నిన్ను కూడా అంటుంటారు, నన్ను కూడా అంటారు, అమ్మ అలా ఆమెను తీసుకోతే నీకేమొస్తుంది అమ్మా, నీకేమైనా జీతం వస్తుంది అమ్మా, నీకు ఏమైనా చూస్తారా అమ్మా, నీ అత్త ఏమంటది, నువ్వు పిల్లల్ని వదిలేసి పోతున్నావు అని మమ్మల్ని కూడా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అవన్నీ తొక్కుకొని ఒక సంధ్యక్క ఇంతమందికి 1000 మందికి, మా ఊర్లో 1000 మందికి తన ఆదరుగా ఉన్నది. నేను ఒక ఈ 4 కోసం నేను ముందుకు రాలేను అన్నట్టుగా వచ్చాను. మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక అమ్మాయి ఒక స్త్రీగా ఎదగాలని అంటే ఫస్ట్ ఆడదానికి ఆడది శత్రువు అంటారు కదా, ముందుకు బయటికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు చాలా మాటలు అంటారు సార్,
చాలా మాటలు అంటారు, చాలా మాటలు వదిలేస్తారు. ఒక ఆడది ఆకిలి ఊకడానికి పొద్దుగాల 6 గంటలకు లేచి వాకిలి ఊకడానికి వచ్చిన అమ్మ ఈమె ముందుకు వచ్చింది, ఇలా నా పనులు ఆగిపోయినట్టే అని మళ్ళీ వెనక తిరిగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి స్ట్రగుల్స్ చాలా ఎదుర్కొంటున్నారు. ఆ అక్కకైతే కనీసం 2 పాపలు, తను చదువుకోలేక ఒక పాపను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికాడ వదిలేసి ఒక పాపను పట్టుకొని ఉంటుంది. తనకంటే ఇల్లు అంటే ఏం లేదు, ఒక ఇంత జాగా ఉంటది. ఆ జాగా కూలిపోయిన గుడిసె అవే ఉంటాయి కదా మట్టి రాళ్ళు, అవే ఉన్నాయి. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో దానికి కూడా ఫైటింగ్ మళ్ళీ పాపం. మళ్ళీ దానికి కూడా ఫైటింగ్. అలా ఉంది ఈ సొసైటీ. ఇంకా మారాలి, అందరు మంచి వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళకంటూ ఒక భరోసా ఇవ్వాలి. మా సంధ్యక్క వల్ల తెర మీదకి వచ్చిన వాళ్ళం ఇంతమంది అయితే తెర వెనుక ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళందరూ అంత మైండ్ డైవర్షన్ కావాలనేసి మేడం అక్కగారు ముందుకు వచ్చి మాకు మదర్ ఫౌండేషన్ ద్వారా అందరు కుట్టు మిషన్స్ నేర్పిస్తున్నారు. మా ఊర్లో కూడా కుట్టు మిషన్స్ వేశారు, వాళ్ళని నేర్చుకోమంటున్నారు. నేర్చుకుంటే మీకు ఒక ఆదరవు కల్పిస్తాం, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేసి రావు అన్నట్టుగా ఫస్ట్ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అక్క. మేడం అని ఎప్పుడు అన్నాం మేము. మాకు మా ఇంట్లో ఒక అక్క ఎలానా, తను మా గుండెల్లో ఉంది అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ గురించి ఎంత చెప్పినా నేనైతే తక్కువ. ఒక స్త్రీగా ఎదగాలనంటే ఫస్ట్ ఏదో ఒక సరే పెళ్లి చేసిన మా జీవితం బాగుంటుందని చేసుకుంటాం అంతే తప్పించి ఇలా అవుతుంది నా జీవితం, ఇలా అవుతుంది నా భర్త చనిపోతాడు లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాడు అంటే ఏ ఆడది ముందుకు రాదు. వాళ్ళతో పాటు ఇంకా పిల్లలు బాధ్యత. తను కాలర్ ఎగిరేసుకొని నిలబడతాడు బయట, పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉన్నా కూడా తను కాలర్ ఎగిరేసుకొని బయట ఉంటాడు. ఒక ఆడది తన బొమ్మ 2 పిల్లలు ఉన్నారు, చూడమ్మ ఎట్లా లేచి వెళ్ళిపోతుందో, చూడమ్మ ఎట్లా చీర కట్టుకొని వెళ్ళిపోతుందో, ఇలాంటి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్తకున్న ఒక మొగానికి ఉన్నంత స్వేచ్ఛ ఆడదానికి లేదు. నేను అదే బాధపడతా. మారాలి, అందరూ మంచిగా ఉండాలని అనుకుంటా సార్. సూపర్. ఎనీహౌ అమ్మ, ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నేను ఒకటే చెప్పగలను, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఈ లోకంలోకి ఇంకొక 2 పిల్లలు వచ్చారు. అందరికి ఆడపిల్లలు, ఇంకొక్కదానికి 2 మగ పిల్లలు, అందరికి ఆడపిల్లలు. వాళ్ళ భవిష్యత్తు మీద ఎటువంటి మీ లైఫ్ ఇలా అయిపోయింది అనేది వాళ్ళ మీద పడకూడదనేది నా ఆలోచన, నా భావన. అంతే. ధైర్యంగా ఉండండి. మా సైడ్ నుంచి మా బతుకిలో ఉన్నా కూడా సార్ కూలి 4 పిల్లలు చేసి సాదుకున్నా కూడా దీనికేంది పిల్లల్ని సాదుకుంటుందని అట్లా కూడా ఏడ్చేటోళ్ళు ఉన్నారు సార్. ఉంటారు డెఫినెట్ గా. మా సైడ్ నుంచి మాత్రం అందరికి కుట్టు మిషన్లో ఫ్రీగా పంపిస్తామమ్మా. అందరూ కుట్టు మిషన్ నేర్చుకున్నారు కాబట్టి 2 బ్లౌజులు 3 బ్లౌజులు కుట్టుకున్నా కానీ 400-500 వస్తుంది. మీరు నెలలో 20 రోజులు పని చేసుకున్నా కానీ ఒక 10,000-12,000 వస్తాయి. సో ఎండకి వెళ్ళకుండా వానకి అట్లీస్ట్ కుట్టుకున్నా కూడా సేవే కదా. మీరు ఏంటంటే హస్బెండ్లు కొట్టి ఒక అమ్మాయి షేక్ వస్తుంది నా బాడీ ఇప్పుడు కూడా అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ మీకు ఓపిక ఉన్నప్పుడు డైలీ 2 కుట్టుకున్నా కానీ మీకు జీవనం కొనసాగుతుంది. సో పిల్లల ప్రయోజకులు అయితే వాళ్ళే మీ ఫ్యామిలీని నిలబెడతారని నేను నమ్ముతాను. మీకు మొత్తం బ్యాక్ బోన్ వాళ్ళే. ఇంకా తర్వాత పిల్లలు నిజంగా మీ కష్టాలు చూశారు కాబట్టి ఏ పిల్లలు చెడు మార్గాన డెఫినెట్గా పోరు. మీ అందరూ హ్యాపీగా సంతోషంగా ముందు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జీవిత వేదిక ప్రోగ్రాం ద్వారా ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్ అయితే ఇవ్వగలను. మెసేజ్ అని నేను చెప్పను, అవేర్నెస్. డెఫినెట్గా సొసైటీలో ఉన్న ఒంటరి మహిళల్ని మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ చీప్గా చూడొద్దండి. చీప్గా అస్సలు చూడొద్దు. చూసే వాళ్ళంత చీప్ మెంటాలిటీ వాళ్ళు, చీప్ మనుషులు వేరే వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ చెప్పాలంటే మహారాణులు. వీళ్ళు చేసే ఒక్క మంచి క్వాలిటీ మీ జీవితంలో మీరు చేయలేరు. కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేయొద్దు, మీరు హెల్ప్ కూడా చేయొద్దు. మీరు కామెంట్ చేయొద్దు, మీరు హెల్ప్ చేయొద్దు. వాళ్ళ బతుకున వాళ్ళు బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళకు తోచినంత సహాయం చేసే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళ సహాయాన్ని పొంది వీళ్ళు హ్యాపీగా వాళ్ళ పేర్లు చెప్పుకొని జీవితాంతం హ్యాపీగా ఉంటారు. మీ సొమ్ము తింటలేదు, లేకపోతే మీ ఇంటికి ఒక పూట వచ్చి భోజనం పెట్టమని అడగట్లేదు, లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకు హెల్ప్ చేయమని ఎవ్వరు అడగట్లేదు. నోరు మూసుకొని సొసైటీలో ఉన్న ఒంటరి మహిళల్ని పిచ్చి మాటలు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు తెరవండి. రేపు మీరు కూడా ఒంటరి మహిళ అవుతారు. మనం అవ్వకముందే వేరే వాళ్ళ జీవితం గురించి మనం మాట్లాడకూడదు. సో అలాంటి వాళ్ళకి నేను మరీ గట్టిగా చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. మేము మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మాకు ఇట్లా అవకాశం ఇస్తే వీళ్ళని చూసి ఇన్స్పిరేషన్గా బయటకు వస్తున్నారు. అసలు వాస్తవానికి వీళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. అవును. ఇవాళ ఈ రోజు ఈ స్థాయి సిటీ వాళ్ళని రమ్మంటే ఇప్పటికి ఛానల్ నిండిపోయేది హైదరాబాద్ సిటీని. అవును. మొత్తం గ్రామీణ ప్రాంతం. వీళ్ళు కనీసం కెమెరా ముందు మాట్లాడితే
చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, చుట్టాలు ఏమన్నా అనుకుంటారు, అవసరమా నాకు ఈ లైఫ్. కానీ వీళ్ళని ఎంత మోటివేషన్ చేస్తుంటే నేను అసలు మామూలుగా కాదు చెప్పాను. ఇలా అంటే లైఫ్ నేను ఎప్పుడు మీ ఎంబడి ఉండలేను, మీరు ఇలా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి, మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ఒక్క కుట్టు మిషన్ మనం రోడ్డు మీద వేసుకొని కూడా మన పిల్లల్ని బతికించుకోవచ్చు అనే నినాదం ఒక్కటి చెప్తాను. థ్యాంక్ యూ సుమన్ టీవీ, ఎస్పెషల్లీ మీకు మాత్రం రోషన్ గారు మరీ చెప్తున్నాము, కొంచెం ఇలాగే కొంచెం ఎపిసోడ్స్ చేయండి. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఎలా అప్రోచ్ కావాలని. మీరు కూడా ఒక నెంబర్ చెప్పండి వాళ్ళకి. ఈ షోలో ఇంకా సింగిల్ పేరెంట్స్ వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారు, నేను చాలామందికి రిప్లై ఇస్తున్నాను. మనకు షో ఇట్లా ఉంటుందంటే మనల్ని సంప్రదించమనండి, మనతో పాటు వాళ్ళకు కూడా చేయూతనిద్దాము. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ఈ మదర్ ఫౌండేషన్ తరఫున రోషన్ గారు. మా అందరి ఆశీర్వాదం మీరు నిండు నూరేళ్ళు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మా బ్రదర్స్ కి కూడా, కెమెరామ్యాన్లకు కూడా, అంటే ఈరోజు మమ్మల్ని ఇంత బాగా చూపించడము మా సమాజానికి వీళ్ళు నిజంగా మా బ్రదర్స్ కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మీరు అందరూ ఒంటరి మహిళలు ఈ షోకి వచ్చే వరకు కూడా, కానీ ఈ షో అయిపోయిన తర్వాత మీరు మహారాణులమ్మ. థ్యాంక్ యూ. మీకన్నా మహారాణులు ఎవరు ఉండరు. డోంట్ వరీ, హ్యాపీగా సంతోషంగా ధైర్యంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.